అక్కడికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయి సహా చదువుకుంటాడు, ఎందుకంటే 3 రోజులు 4 రోజులు మాత్రమే కాలేజ్ ఉంటుందిట. మిగతా టైంలో ఏ మెక్డొనాల్డ్లోనో చేసుకుంటాడు పని. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అక్కడ వెళ్ళి చదువుకోవడానికి 2 ఇయర్స్కి అయ్యే మొత్తం డబ్బును మీరు భరించేటట్టు ఉంటేనే పంపండి. ఎక్కడైతే రెసిడెంట్స్ ఉన్నారో అక్కడి నుంచి ఒక 1 అవర్ దూరంలో వేరే ద క్రైమ్ ప్లేసెస్ వెళ్ళి పనిచేస్తున్నారు. ఇక్కడ మనకు స్విగ్గీ టైపు ఫుడ్ డెలివరీ చేసి కార్ దొంగతనం కోసం అబ్బాయిని చంపేశాడు ఇక్కడ హైదరాబాద్ అతను. మనం ఆ అబ్బాయిని మళ్ళీ బాడీని ఇండియాకి పంపించాం. ఇప్పుడు లిక్కర్ ఉంటే కూడా కావాలనుకుంటే సర్వ్ చేయాలంటే దే హ్యావ్ టు హ్యావ్ అన్ ఐడి టు చెక్. ఆ పాప ఏం అడిగిందంటే ఐడి అడిగింది ఆయన. ఐడి చెక్ చేస్తుంటే వాళ్ళు కారుకి వెళ్ళి గన్ తీసుకొచ్చాడు, అమ్మాయిని షూట్ చేశాడు. ఇప్పుడు మీరు ఆఫ్ క్యాంపస్లో ఎక్కడో రెస్టారెంట్లో కానివ్వండి, ఇంకా ఎక్కడైనా వర్క్ చేస్తే దట్స్ అన్ఆథరైజ్డ్ వర్క్. సో ఆ వర్క్ ద్వారా మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయి ఉంటే దెన్ దే హ్యావ్ ఎ రైట్ టు డిపోర్ట్ యూ బికాస్ యూ ఆర్ వయలేటింగ్ ద యూఎస్ ఇమిగ్రేషన్. చాలా మంది ఇక్కడ నుంచి పెళ్ళై వెళ్ళిన తర్వాత నాకు మురుకులు చేయడం చాలా బావచ్చు, ఆవకాయలు బాగా పెడతాను, ఇంట్లోంచి అమ్మేసుకుంటాను అని కొంతమంది ఉంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు రకరకాల జ్యువెలరీ క్లోత్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటాను అంటారు. హౌ మచ్ ఇస్ ఇట్ లీగల్? దే కెనాట్ జస్ట్ సెల్. ట్రంప్ గారు ఏమంటున్నారు? సో ఇజ్ ఈ ఎ పొలిటీషియన్, ఇజ్ ఈ ఎ బిజినెస్ మ్యాన్, ఏంటంటారు? అండ్ ఎలా ఉంది ఆపర్చునిటీస్ ఇండియన్స్ అక్కడ వెళ్ళడానికి? హలో, హాయ్, నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. యుఎస్ డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, డాలర్ డ్రీమ్స్. మరైతే యుఎస్ వెళ్ళడానికి ఒక స్టూడెంట్గా కానివ్వచ్చు, వర్కింగ్ వీసా కానివ్వచ్చు, లేకపోతే జస్ట్ చూడ్డానికి విజిటర్ ఆర్ డిపెండెంట్, ఈ వీసాస్ అన్నిటి గురించి, ప్రస్తుతం యుఎస్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఫాలో అవ్వాల్సిన లాస్ ఏంటి, వీటన్నిటి గురించి ఇవాల్టి మన స్పెషల్ పాడ్కాస్ట్ ఆన్ డాలర్ డ్రీమ్స్. యుఎస్ ఇమిగ్రేషన్ అటర్నీ శ్రీమతి జనితా కంచర్ల గారు is our special guest today. నమస్కారం. హలో, వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ మిస్టర్ విశ్వేశ్వర్ రెడ్డి గారు is గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ co-founder. నమస్కారం. నమస్కారం. నైస్ టు మీట్ యూ అండి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ అస్ అండ్ అలాంగ్ విత్ యువర్ బెస్ట్ హాఫ్. సో ఇవాళ ఇక్కడ కలవడానికి కారణం ఏంటంటే, నా దగ్గర 2 గ్రేట్ పీపుల్ ఉన్నారు. వన్ సైడ్ GTA అంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఎంతోమంది మన తెలంగాణ వాసులకి, తెలుగు వాసులకి అని చెప్పాలి, బికాజ్ అందరు తెలుగు వాళ్ళకి కూడా చేస్తూ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా గ్లోబల్గా, స్పెషలీ ఇన్ యూఎస్ఏ అండ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు, స్పెషలీ స్టూడెంట్స్ అండ్ ఎవరైనా సరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో ఆయన ఆన్ హెల్పింగ్ వింగ్ అండ్ సోషల్ వర్కర్గా మన దగ్గర వాళ్ళు ఉన్నారు, యాజ్ ఎ ఫుల్ టైమ్ సోషల్ వర్కర్. అండ్ శ్రీమతి గారు, అండ్ ఆవిడ యుఎస్లో ఇమిగ్రేషన్ అటర్నిటీలో ఉన్నారు కాబట్టి, ఆ లాయర్గా ఉన్నారు కాబట్టి ఆవిడ లాస్ గురించి చెప్తారు. అసలు ఎలా ఉంటే మీకు హెల్ప్ జరుగుతుంది అన్న విషయం ఆవిడ చెప్తారు. సో వీ హ్యావ్ ద బెస్ట్ కాంబినేషన్ హియర్ ఇవాళ. థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ అస్. నేను ఫస్ట్ యుఎస్ డ్రీమ్స్ గురించి చెప్తాను మీకు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమా ఎప్పుడో వచ్చింది. ఆ డ్రీమ్స్ ఇప్పటివరకు ఉన్నాయి, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్లో. అందరికీ యుఎస్ వెళ్ళాలని ఒక ఆశ ఉంటుంది. సో నా వెరీ ఫస్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్తో స్టార్ట్ చేస్తానండి. చాలామంది 12th అయిపోగానే డిగ్రీ చేద్దామని యుఎస్ వెళ్దాం అనుకుంటూ ఉంటారు, లేకపోతే డిగ్రీ అయిపోగానే పీజీ చేద్దామని యుఎస్ వెళ్తూ ఉంటారు. సో వీళ్ళందరిలో కూడా నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే, బికాజ్ రిజర్వేషన్స్ అవ్వచ్చు ఆర్ రకరకాల సీట్స్ అవ్వచ్చు, దీనివల్ల కొంతవరకు ఇక్కడ ఫినిష్ అయిపోయిన సీట్స్ అక్కడికి వెళ్ళి చేస్తే ఇంకా పెద్ద అవకాశాలు వస్తాయి అని ఒక ఆశ మనకి. అండ్ దట్స్ హౌ యుఎస్ ఇస్ బీన్ డెకరేటెడ్ ఆల్ దీస్ ఇయర్స్ మనకి. అండ్ డాలర్ డ్రీమ్స్, అక్కడ అన్ని డాలర్స్లో సంపాదించి ఇక్కడ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాము, హ్యాపీ లైఫ్ స్టైల్ ఉంటున్నాము అన్న ఆ డ్రీమ్ చూసి వాళ్ళల్లా ఉండాలని. సో ఎలా ఉంది ప్రస్తుతం యుఎస్, ఎలా వెల్కమ్ చేస్తుంది స్టూడెంట్స్ని, ఏ వీసాస్ ఉంటాయో? వెల్కమ్ టు యూ. ఫస్ట్ మీరు చెప్పండి విశ్వేశ్వర్ రెడ్డి గారు, యుఎస్ ఎలా వెల్కమ్ చేస్తుంది స్టూడెంట్స్? అంటే టిపికల్గా అంటే యూఎస్ ఇమిగ్రేషన్లో అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళంతా F1 వీసా మీద వస్తారు. F1 స్టూడెంట్ వీసా. యూఎస్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక స్పెసిఫిక్గా బిగ్గర్ సిటీసే కాకుండా ఒకప్పుడు హిస్టారికల్గా హై లెవెల్ 1 సిటీస్లో ఉండేవాళ్ళు. అంటే వాషింగ్టన్ DC, న్యూయార్క్, షికాగో, డెట్రాయిట్, అట్లాంటా. ఇవాళ Tier 2 సిటీస్, Tier 3 సిటీస్, నాష్విల్, డేటన్, కొలంబస్, సిన్సినాటి, అంటే యూ నేమ్ ఇట్. ఇంకా బియాండ్ చాలా చిన్న సిటీస్, బర్మింగ్హాము, ఇంకా అక్కడ అన్నోన్ విలేజెస్ టైపు, అంటే చిన్న విలేజెస్లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి రీసెర్చ్ యూనివర్సిటీస్. అలబామాలో, మోబిల్లో, బర్మింగ్హామ్లో. సో అట్లా నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఫ్లోరిడాలో చూస్తే టాంపా ఉంది, ఆర్లాండో ఉంది, వెస్ట్ పామ్ బీచ్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ దిస్ ద నంబర్ ఆఫ్ యూనివర్సిటీ. తలహాసీ ఉంది, జాక్సన్ విల్ ఉంది. ఎవ్రీ సిటీ హ్యాస్ గుడ్ యూనివర్సిటీస్. సో మెనీ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు F1.
మోస్ట్ రీసెంట్గా లాస్ట్ ఒక 4-5 ఇయర్స్లో ఎలా వెళ్ళారంటే ఒక 3 to 5 lakhs స్టూడెంట్స్ వచ్చారు అక్కడికి. అయ్యి బాబాయ్. ఈ యుఎస్కి మాస్టర్స్కి రావడానికి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పోస్ట్ పాండమిక్ ప్రీ పాండమిక్ ఉంది. పోస్ట్ పాండమిక్ చాలామంది డబల్ అయ్యారు అంటే రెగ్యులర్ స్టూడెంట్స్. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ హైదరాబాద్ కాన్సులేట్ ఈజ్ ద బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. సో దిస్ విత్ 50+ windows. దిస్ హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ఇది ప్లస్. సో మ్యాక్సిమం పీపుల్ స్టూడెంట్స్ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఇక్కడ మాస్టర్ చేయడానికి కోసం అండర్ గ్రాడ్యుయేట్ ఇక్కడ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళంతా మాస్టర్స్ కోసం అక్కడికి వస్తున్నారు. నాట్ ఓన్లీ తెలుగు అయ్యాక కూడా వెళ్తారు కదా, అండర్ గ్రాడ్కి వస్తారు. అండర్ గ్రాడ్ కూడా వస్తారు. ఇప్పుడు వస్తున్నారు. అది ఒకప్పుడు ఓన్లీ మాస్టర్స్కి వెళ్ళేవాళ్ళు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అండర్ గ్రాడ్ కూడా వస్తున్నారు. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఇట్ ఇస్ ఆల్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియా చాలా మంది వస్తున్నారు. వీ హ్యావ్ సెవరల్ కాన్సులేట్స్, యుఎస్ కాన్సులేట్స్ ఇన్ ఇండియా. సో అందులో చాలా మంది పాపులేషన్ మైగ్రేషన్ జరుగుతుంది. అంటే వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అయింది వాళ్ళ. సో అందువల్ల ఏమవుతుందంటే పీపుల్ వాంట్ టు ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ టు డూ గ్రేట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి యుఎస్లో. సో దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి చాలామంది ఇక్కడ కూడా ఇంజనీరింగ్ అయిపోయాక కానీ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, దెర్ ఆర్ స్టెమ్, నాన్ స్టెమ్ కోర్సెస్ అండ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. అది కాకుండా కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే మనకి డిఫరెంట్ సెక్టర్స్లో వచ్చారు. లీగల్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, మెడికల్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, అన్ని సెక్టర్స్ ఉన్నారు. మై క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ఇంతమంది వస్తుంటే ప్రస్తుతం ఎలా ఉంది అంటే ఎంట్రన్స్ రాసి రావడమా, ఎంట్రన్స్ అనేదే లేదా? బికాజ్ అక్కడ 13+ గ్రాడ్యుయేషన్, ఇక్కడ 12th తర్వాత గ్రాడ్యుయేషన్ కూడా వస్తున్నారు. జిఆర్ఈ రాస్తారు ఇక్కడ, అండ్ టోఫెల్ ఆర్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్ కోర్సెస్ చేసుకొని వస్తారు. సో అన్ని యూనివర్సిటీస్లో అండర్ గ్రాడ్కి ఇస్తారు, గ్రాడ్ ప్రోగ్రామ్ ఉంటాయి. సో యూజువల్గా మెజారిటీ వచ్చే వాళ్ళంతా గ్రాడ్లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు అండర్ గ్రాడ్ కూడా వస్తున్నారు ఈ మధ్య రీసెంట్ చేంజెస్లో. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కంఫర్టబిలిటీ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మనీ వచ్చాక చాలామంది అండర్ గ్రాడ్ కూడా వస్తున్నారు, పిల్లల్ని పంపిస్తున్నారు. ప్లస్ తెలిసిపోయింది నాలెడ్జ్, అంటే అండర్ గ్రాడ్కి కూడా పంపించగలుగుతాం క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు. ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది అండర్ గ్రాడ్ కూడా అక్కడ చాలా బాగుంటుంది. సో ఈ మధ్య మైగ్రేషన్ ఆంధ్ర రూపకం కూడా చాలా మంది రావడానికి ఆస్కారం ఉంది, వస్తున్నారు కూడా. సో అండర్ గ్రాడ్కి పెద్ద మేజర్ ఇమిగ్రేషన్ ఇష్యూ ఉంటుంది. కానీ మాస్టర్స్కి వచ్చిన వాళ్ళకి మాస్టర్స్ అయిపోయాక ఓపీటీ టైం ఉంటుంది. రెగ్యులర్ ఓపీటీ అయితే 12 months. ఓపీటీ అంటే ఏంటి? ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. దానికి స్టెమ్ ఓపీటీ కూడా ఉంటుంది. అది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వాళ్ళకి అది స్టెమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది 24 months ఎక్స్ట్రా ఉంటుంది. సో విచ్ ఈస్ 36 months టుగెదర్. సో మాస్టర్స్కి 2 years అండ్ 36 months ఆఫ్ ఓపీటీ టైం. సో ఇట్లా 5 yearsకి ఇక్కడ వీసా ఇస్తారు. సో ఈ 5 years వీసా తీసుకుని వచ్చిన వాళ్ళు ఆ ప్రోగ్రాంలో కంప్లీట్ చేసుకొని మళ్ళీ మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇండియాకి వస్తామన్న బేస్ మీదనే వీసా ఇస్తారు ఇక్కడ. ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ డిజైన్ లైక్ దట్. సో అందులో చాలామంది ఇప్పుడు మన వాళ్ళు వస్తున్నారు. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అంటే ఎవ్రీబడి ఇవాళ ప్రతి ఇంట్లో ఒక 1 son or daughter ఈ 2 ప్రోగ్రాంలో అండర్ గ్రాడ్ ఆర్ గ్రాడ్ ప్రోగ్రాంలో అమెరికాకి వచ్చి ఉన్నారు. జనిత గారు మీరు చెప్పండి, యాజ్ అన్ అడ్వకేట్ స్పెషల్లీ ఇమిగ్రేషన్ లాస్ గురించి. ఒక స్టూడెంట్ యుఎస్ రావాలి అంటే కనుక నాకు తెలిసి ఫస్ట్ అమ్మా నాన్న బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, వాళ్ళు నిజంగా పిల్లల్ని చదివించే స్తోమత ఉందా, వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, అవన్నీ పెడితే కానీ యుఎస్ రాని పరిస్థితి ఉంది. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత హౌ సేఫ్ ఇస్ ఇట్, అసలు ఎలాంటి వీసా కావాలి స్టూడెంట్గా అక్కడ రావాలంటే? ఫస్ట్ సో స్టూడెంట్ వీసా అనగానే ఇట్స్ F1 వీసా మనకి. సో ఈ వీసాస్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే యుఎస్ లెజిస్లేషన్ ద్వారా యూనో లే డౌన్ అయినాయి అనమాట ఇవన్నీ. H1B కానివ్వండి, ఏ వీసా అయినా కూడా. సో స్పెషల్లీ స్టూడెంట్స్కి ఏంటి అంటే F1 అనేది ఫుల్ టైం. సో M1 అని కూడా ఉంటుంది, అది వొకేషనల్ లైక్ పార్ట్ టైం. సో తర్వాత J1 ట్రైనింగ్ అని డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ వెన్ వీ టాక్ అబౌట్ స్టూడెంట్స్, సో యాజ్ ఈ సెడ్, సో పీపుల్ కెన్ కమ్ అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ మీట్ అయిన తర్వాత, వెదర్ ఇట్స్ GRE ఆర్ టోఫెల్ ఇవంతా అయిపోయిన తర్వాత దే లుక్ ఇన్ టు, అంటే అంతకంటే ముందే దే డూ దేర్ డ్యూ డెలిజెన్స్ వర్క్ అని నేను అనుకుంటాను ఆల్వేస్. ఎందుకనంటే ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ సంథింగ్, నీకు ఏరోనాటికల్ ఇంజనీరింగా లేదు కంప్యూటర్ సైన్సా, సో యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ యువర్ కెరీర్, సో యూ ఓన్లీ లుక్ ఇన్ టు దోస్ యూనివర్సిటీస్ స్పెసిఫిక్ టు వాట్ దే ఆర్ ఆఫరింగ్ అనేది. అవును. సో టెక్ వాళ్ళు టెక్ స్కూల్స్, MIT వెళ్తారు, రైట్? యా. సో పీపుల్ వాంట్ టు స్టడీ పొలిటికల్ సైన్స్ దేర్, US పొలిటికల్ సైన్స్, దే కమ్ దేర్. సో అట్లా అనుకున్నప్పుడు ఆ ప్యాత్లో ఉన్నప్పుడు యూ డూ యువర్ వర్క్, హోంవర్క్. ఏ యూనివర్సిటీ ఏం ఆఫర్ చేస్తుంది, ఏది బాగుంటుంది అనేది వాళ్ళు వర్క్ చేసుకుంటారు. తర్వాత బేసిక్ రిక్వైర్మెంట్స్ టోఫెల్ కానివ్వండి, GRE కానివ్వండి, ఇవన్నీ రాసేసి దెన్ దే అపియర్ ఫర్ ది వీసా ఇంటర్వ్యూ. సో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే F1కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి మనకి బేసిక్ రూల్స్లో. సో F1 అనగానే అది ఫుల్ టైం స్టడీ ఓరియంటెడ్. అయిపోయిన తర్వాత మీకు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఆఫ్ కోర్స్ OPT ఉంటుంది, విచ్ ఈజ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్.
వెదర్ ఇట్ ఈస్ అండర్ గ్రాడ్ ఆర్ మాస్టర్స్. అండ్ దెన్ ఇన్ బిట్వీన్లో స్టడీలో ఉన్నప్పుడు లైక్ లెట్స్ సే అండర్ గ్రాడ్కి 4 yearsకి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఒక 2 years తర్వాత ఇఫ్ దే వాంట్ టు గో అవుట్ అండ్ ఎక్స్ప్లోర్ ద రియల్ వరల్డ్, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అని అనుకున్నప్పుడు CPT అని ఉంటుంది, కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఇన్ బిట్వీన్. సో అది కూడా చేసుకోవచ్చు వాళ్ళు. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యి వీసాకి వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే వీసాలో మీరు మెయిన్గా చూపించాల్సింది ఏంటి అని అంటే మీకు I-20లో ఈ 4 yearsకి ఎంత ఫైనాన్షియల్గా ట్యూషన్ ఏంటి అనేది వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తారు. సో లిస్ట్ అవుట్ చేసిన అమౌంట్ని మీరు మీట్ అవ్వాలి. సో టెక్నికల్గా ఏంటి అని అంటే మీరు ఏం చెప్తున్నారు, లైక్ లెట్స్ సే ఆల్ 4 years ఆఫ్ అండర్ గ్రాడ్ మీకు 400K అవుతుంది అనుకోండి. సో యూ హ్యావ్ టు షో you are having that kind of financial ability to pay the tuition for your son or daughter. Then you have to convince in the form of evidences. ఊరికే ఉన్నాయి అని చెప్పడం కాదు కదా. సో అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఉందా, మాకు ల్యాండ్ ఉందా, క్యాష్ ఉందా, సో ఇవన్నీ అనమాట. సో మోస్ట్ లైక్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీరు ఎలా చూపిస్తున్నారు. దట్ డజంట్ మీన్ దట్ మీరు అదే అంత క్యాష్లో చూపించాలి అని కూడా కాదు. యూ కెన్ టేక్ లోన్ టు, దే లుక్ ఇన్ టు, అంటే ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నీ బట్టి మీరు పెట్టే ఎవిడెన్సెస్ని బట్టి దే విల్ ఇవాల్యుయేట్. సో సమ్ టైమ్స్ ఐ మీన్ దే వుడ్ రియల్లీ లుక్ ఇన్ టు ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఎర్నింగ్ అంటే what is your father's earning capacity. Based on that, like if you are going to a school where it costs you 100K, whether he is really willing to pay, he's having the ability to pay, and based on the background, financial background, అంటే వాళ్ళకి స్తోమత ఉందా లేదా డబ్బులు కట్టేదని చూస్తారు. that's important. ఎందుకంటే బాటమ్ లైన్ వచ్చేసి when you are going to school there you have to pay. అంటే యునైటెడ్ స్టేట్స్లో మీరు లోన్స్ తీసుకోవడానికి లేదు, బికాజ్ యు ఆర్ కమింగ్ ఆన్ ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసా. మీరు ఏ లోన్స్ తీసుకున్నా కూడా ఇన్ యువర్ హోమ్ కంట్రీలో తీసుకోవాలి. సో దాంట్లో మీకు ఎంత మటుకు లోన్ ఇస్తారు, లైక్ లెట్స్ సే ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్, రైట్? అంతే కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఆస్తులు ఉన్నాయి. they evaluate all these things. Once they feel that okay, this particular person either having the passion and then they are able to meet the requirements, financial requirements, then they'll give you the visa. So అండర్ గ్రాడ్కి ఒక రకంగా, గ్రాడ్కి ఒక రకంగా ఉంటుంది వీసా టైం ఫ్రేమ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయి సహా చదువుకుంటాడు, ఎందుకంటే 3 రోజులు 4 రోజులు మాత్రమే కాలేజ్ ఉంటుందిట. మిగతా టైంలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటాడు వాడు. ఏ మెక్డొనాల్డ్లోనో పిజ్జాలోనో చేసుకుంటాడు పని, డబ్బులు వస్తాయి, అట్లీస్ట్ వాడి ఖర్చులకు వాడికి అక్కడ సరిపోతుంది అని అనుకుంటారు. అసలు ఫస్ట్ అది లీగలా ఇల్లీగలా? 2 things. మీకు స్టూడెంట్ అనగానే రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే మీరు ఆన్ క్యాంపస్ జాబ్ చేసుకోవచ్చు, 20 hours a week చేసుకోవచ్చు. ఆన్ క్యాంపస్ అంటే ఆన్ క్యాంపస్ కాలేజ్లోనే, ఓన్లీ విత్ ఇన్ ద కాలేజ్ క్యాంపస్లోనే. అది కూడా యూ కెనాట్ జస్ట్ డూ ఇట్ వెన్ గోయింగ్ రైట్ అవే చేయడానికి లేదు. మీకు డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ ఉంటారనమాట. యూ హ్యావ్ టు అప్రోచ్, get the work permit from them, and then once they authorize you that you are good to work 20 hours a week, you only do the job on campus, whether it's in the bookstore, whether it's in the cafeteria or wherever it is, it's on campus. లైబ్రరీలో చేయొచ్చు, అక్కడ ఉన్న కెఫెటీరియా క్యాంటీన్లో చేయొచ్చు. అంటే నేను బేసికలీ ఈ వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే సామాన్య ప్రజలకి మనం ఉన్నది నల్గొండ, నిజామాబాద్ నుంచి ఒక కొవ్వూరు, విజయవాడ ఆర్ ఇంకా చిన్న Tier 2, 3 tier వాళ్ళకు కూడా తెలియాలని ఈ పదాలు వాడుతున్నాను నేను. అందరికీ తెలుసుకోవాలండి, సామాన్యులకు కూడా. యా ప్లీజ్. సో అట్లా దేంట్లో అయినా అంటే ఆన్ క్యాంపస్లో ఏదైనా స్టోర్లో, బుక్ స్టోర్లో కానివ్వండి, ఇప్పుడు లైక్ మర్చ్ స్టోర్, లైక్ ఈచ్ యూనివర్సిటీకి వాళ్ళ లోగోస్తో కొంచెం అంటే టీషర్ట్స్ కానివ్వండి ఇట్లా మర్చ్ సెల్ చేస్తూ ఉంటారు, దాంట్లో వర్క్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్, బట్ బాటమ్ లైన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ క్యాంపస్, సో విత్ ఆథరైజేషన్. సో ఆఫ్ క్యాంపస్లో చేయాలంటే మటుకు వెదర్ ఇట్ విల్ బి ఏ CPT ఇన్ బిట్వీన్ ద కోర్స్ వర్క్ ఆర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ వర్క్ OPT అని ఉంటుంది. దాంట్లో మీరు ఆఫ్ క్యాంపస్లో దట్ టు వన్స్ యూ అప్లై గెట్ ఆథరైజ్డ్. CPT అయితే మీకు స్పెసిఫిక్ డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ చేస్తారు. వన్స్ యూ కంప్లీట్ ద కోర్స్ వర్క్ దెన్ OPT అయితే USCIS, ది యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్, వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ద రీజన్ ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ ఆథరైజ్డ్ అని ఎందుకు స్ట్రెస్ అవుట్ చేస్తున్నాను అంటే
ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఇట్లా ఓపీటీకి అప్లికేషన్స్ పెట్టుకుంటారో అయిపోగానే ఫస్ట్ 12 monthsకి పెడతారు. తర్వాత వాళ్ళ కోర్స్ వర్క్ ఒకవేళ స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్ అయితే అనదర్ 24 months ఉంటుంది. సో అది అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా RFEs చూస్తున్నాం, రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఎవిడెన్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మా పిల్లలు అక్కడికి వెళ్ళి దే విల్ డూ ద జాబ్ అంటే ఇప్పుడు ఏమడుగుతున్నారు, పాస్ట్ ఆల్మోస్ట్ ఒక ఇయర్ అండ్ హాఫ్ నుంచి వన్స్ ద న్యూ అడ్మినిస్ట్రేషన్ కేమ్ ఇన్ వీఆర్ సీయింగ్ మోర్ RFEs. దేనిలో అంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫర్ ద పాస్ట్ ఇయర్ అంతా మాకు ఇవ్వండి అంటే దే కెన్ సీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డిపాజిట్స్ ఏంటి, దే వాంట్ టు సీ పెరోల్ ఎలా రన్ అవుతుంది, మీరు నిజంగానే ఆథరైజేషన్ తీసుకున్నారా యూనివర్సిటీ నుంచి, అట్లా అవుతే లెటర్స్ ఫ్రమ్ ద డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ దట్ యు ఆర్ ఆథరైజ్డ్ అనేది. సో మీరు నిజంగానే ఈ పర్టికులర్ టైటిల్లో ఈ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు అని మీరు చెప్తున్నారు. వీ నీడ్ టు సీ ద పే స్టెప్స్ అండ్ దోస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. సో చాలా డీటెయిల్డ్గా అడుగుతున్నారు ఇప్పుడు. అంటే ఒకప్పుడు కూడా అడిగేవాళ్ళు, మేబీ ఒక 1000 కేసెస్లో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఉన్నవి ఒక 10 cases అట్లా అడిగేవాళ్ళేమో. ఇప్పుడు మోస్ట్ మేబీ ఐ వుడ్ సే 5 in 10 cases ప్రతి ఒక్కటి గుచ్చి అడిగి చూస్తున్నారంటారు ప్రస్తుతం. మోర్ ఇన్ టు డీటెయిల్స్ లైక్ నిజంగానే వీళ్ళు స్టేటస్ అంటే ఏదైతే గివెన్ స్టేటస్ ఉందో అది రియల్గా ఇన్సైడ్ ద యునైటెడ్ స్టేట్స్లో ఉన్నప్పుడు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, బికాస్ దట్ ఈస్ వెరీ కీ ఫర్ దెమ్. యూ షుడ్ నాట్ వయలేట్. ఇప్పుడు మీరు ఆఫ్ క్యాంపస్లో ఎక్కడో రెస్టారెంట్లో కానివ్వండి ఇంకా ఎక్కడైనా వర్క్ చేస్తే దట్స్ అన్ఆథరైజ్డ్ వర్క్. సో ఆ వర్క్ ద్వారా మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయి ఉంటే దెన్ దే హ్యావ్ ఎ రైట్ టు డిపోర్ట్ యూ బికాస్ యూ ఆర్ వయలేటింగ్ ద US ఇమిగ్రేషన్ లాస్. క్యాష్ తీసుకోండిరా. లైటర్ నోట్ ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుందని చెప్తున్నారు. కంప్లయింగ్ విత్ US ఇమిగ్రేషన్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ డౌన్ ద రోడ్ అంటే మీ గోల్ ఏంటి, మీరు యునైటెడ్ స్టేట్స్కి వస్తున్నారు అంటేనే మేబీ యూ వాంట్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ యూ వాంట్ టు హ్యావ్ లిటిల్ బిట్ ఎక్స్పోజర్, మోర్ వర్క్ చేయడం ఇదంతా. సో మేబీ సమ్టైమ్స్ యూ వాంట్ టు సెటిల్ డౌన్ ఫర్ ఎ లాంగర్ టైమ్ ఫ్రేమ్ యాజ్ వెల్ బికాస్ ఆఫ్టర్ స్టూడెంట్ వీసాస్ H-1B ప్రోగ్రామ్ వర్క్ వీసాస్ ఉంటాయి రైట్. సో అలా లాంగ్ రన్లో ఉన్నప్పుడు జస్ట్ డోంట్ డూ ఎనీ షార్ట్ కట్స్. సో డోంట్ ట్రై టు వయలేట్ ఎనీ US ఇమిగ్రేషన్ లాస్. ఇట్స్ వెరీ కీ. Maintain your status, given status, so that way you are not violating and then you are complying and everything works around that. సో నీతి నియమాలతో ఎథిక్స్ మారల్స్తో ఉంటే ఏం ప్రాబ్లమ్స్ రావు. That's correct. కరెక్ట్. స్టూడెంట్ వీసాగా వచ్చిన వాళ్ళు ఆన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సైడ్ ఒక్కొక్కసారి వాళ్ళకి హెల్త్ బాగుండదు, లేకపోతే ఏవో మేజర్ డిజీజెస్ కూడా రావచ్చు వాళ్ళకి, ఆర్ ఐఎమ్ సారీ ఈ వర్డ్ యూస్ చేస్తున్నాను కానీ రేసిజం కూడా ఉంది కొంచెం వరకు. సో ఇవన్నీ ఏమైనా మీకు కంప్లయన్సెస్ వస్తూ ఉంటాయా? చాలా వస్తున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్ ప్రీవియస్లీ ఇంత వాల్యూ మాకు రాకపోయేది, ఈ మధ్య చాలా వస్తున్నాయి. ఒకటి ఇన్ పాయింట్ ఆఫ్ ఇమిగ్రేషన్ లాలో, సెకండ్ ఏంటంటే చాలామంది మన వాళ్ళు దే ఆర్ వయలేటింగ్ నెంబర్ ఆఫ్ లా ఆఫ్ ద ల్యాండ్. ఏంటంటే DUIలో దొరుకుతున్నారు, థెఫ్ట్ కేసెస్లో దొరుకుతున్నారు. DUI అంటే లిక్కర్ ఇన్ఫ్లుయెన్స్తో, లిక్కర్ Driving under influence. అండర్ ఇన్ఫ్లుయెన్స్, డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, సో అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రింకింగ్. ఓకే. సో అది ఒకటి. తర్వాత ఈ మధ్య మన వాళ్ళు అక్కడికి వచ్చి థెఫ్ట్ కేసెస్లో ఎంగేజ్ అవుతున్నారు, అంటే షాప్ లిఫ్టింగ్. సో మన వాళ్ళు చాలామంది ఈ మధ్య రీసెంట్గా చాలా కేసెస్ వచ్చాయి. వచ్చిన కేసెస్ని కూడా బెయిల్ బాండ్లు కూడా తీసుకొని ఇచ్చి మళ్ళీ వాళ్ళని చేసాం, అంటే వేరియస్ కేసెస్. తర్వాత మనీ లాండరింగ్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. సో అక్కడికి వచ్చిన తర్వాత బికాస్ ఆఫ్ దిస్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అక్కడే డబ్బు సంపాదించుకుందాం అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఏంటంటే దే ఆర్ వర్కింగ్ గ్యాస్ స్టేషన్లు, గ్రోసరీ స్టోర్లు, లిక్కర్ స్టోర్లు, రెస్టారెంట్స్ అన్నిట్లో వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. అందులో జరుగుతున్నప్పుడు ఇది మీరు అన్నట్టు టైప్స్ ఆఫ్ క్యాషెస్ తీసుకుంటారు కదా, ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ 4-5 ఏరియాస్లో ఉన్న వాళ్ళు తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత లా ఆఫ్ ద ల్యాండ్ తెలియక వాళ్ళకి బాడీలో ఇంజురీ కూడా చేసుకుంటున్నారు, ఎందుకంటే కొట్లాడుకుంటున్నారు వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు. సో అది కూడా వయలేషన్స్ అవుతాయి. ఈ అన్ని వేరియస్ వయలేషన్స్లో అరెస్ట్ అయితే, అంటే ఈ ఎనీ నామ్స్లో అరెస్ట్ అయితే ఇక్కడ ఏదైతే ఇష్యూ చేసిన వీసా ఉందో అది క్యాన్సిల్ చేస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు దాని మీద లిబరల్గా ఉండేది, ఇప్పుడు మాత్రం 100% వన్స్ యూ ఆర్ అరెస్టెడ్, యువర్ అరెస్ట్ రికార్డ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, ఇమీడియట్లీ యువర్ వీసా ఇస్ డీమ్డ్ క్యాన్సిలేషన్. వాళ్ళు పంపిస్తున్నారు ఇమీడియట్గా. పాస్పోర్ట్లో ఉన్న వీసా ఉంటుంది చూడండి, F1 వీసా ఇస్తారు కదా, అది మనకి ఈమెయిల్ రూపకంగా వస్తుంది, యువర్ పాస్పోర్ట్లో ఉన్న వీసా క్యాన్సిల్డ్.
సో యువర్ వీసా స్టేటస్ క్యాన్సిల్ అవుతుంది. అంటే అక్కడ ఉన్న స్టేటస్ I-94 స్టేటస్ ఉంటుంది కానీ బట్ వీసా స్టేటస్ క్యాన్సిల్, అంటే కంట్రీ బయటికి వెళ్ళి లోపలికి రావడానికి వీరలేదు ఇంకా. సో విత్ ఇన్ ద కంట్రీలోనే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో అది ఈ మధ్య చాలా బాగా జరుగుతున్నాయి. మేము అందులో కూడా హెల్ప్ చేస్తున్నాం. మనకి గ్లోబల్ తెలంగాణ నుంచి వి ఆర్గనైజింగ్ సెమినార్స్, సింపోజిజమ్స్, వెబినార్స్ టు ఎడ్యుకేట్. ఏంటి ఫస్ట్ వాళ్ళకి నేర్పించడానికి. కరెక్ట్. ఎందుకంటే రకరకాల చిన్న చిన్న ప్రాంతాల నుంచి కూడా వస్తారు. Correct. ఫస్ట్ మనం రూల్స్ చదవము కదా, రూరల్ బ్యాక్గ్రౌండ్ రూల్ పేపర్ చూసి సైన్ పెట్టడం తప్ప రూల్స్ చదవము మనం. అంటే ఐఎమ్ సారీ కానీ చాలా మంది అలాగే చేస్తారు. అండ్ చిన్న చిన్నగా రాసి ఉంటాయి, ఫైన్ ప్రింటింగ్ లో కొన్ని పేజీలు ఉంటాయి. సో అది చదవలేం. సో దాని మీద ఎడ్యుకేషన్ చేస్తారు. చాలా ఎడ్యుకేషన్ చేస్తున్నాం. అది ఇప్పుడు సో మచ్ నీడెడ్ అన్నట్టు ఫర్ స్టూడెంట్స్. F1 వచ్చిన వాళ్ళకంటే ఇన్సూరెన్షియల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. అక్కడికి వచ్చాక ప్రాపర్గా ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే మన వాళ్ళు రెగ్యులర్ డ్రైవింగ్లో కూడా కొన్ని వయలేషన్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అయితే 100% ఇన్సూరెన్స్ ఉండాలి, లేకపోతే దట్ మనీ కమ్స్ టు యూ. పెనాల్టీస్ కానివ్వండి, తర్వాత ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ లేకపోతే యూనో అదర్ పార్టీస్ యాక్సిడెంట్ చేసినా, మనం యాక్సిడెంట్ చేసినా బోత్ మన మీద లై డౌన్ అవుతుంది. సో అందుచేత అది కూడా మేము ట్రైన్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం, కౌన్సిల్ చేస్తున్నాం. తర్వాత లా ఫర్మ్స్, మన US అటార్నీస్తో వీఆర్ ఆర్గనైజింగ్ కాన్ఫరెన్సెస్ సో దట్ ఎడ్యుకేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బిఫోర్ దే యాక్ట్ ఆన్ సెకండ్ ఒపీనియన్ కూడా ఇస్తున్నాం, బిఫోర్ దే టేక్ ఎ డెసిషన్. సో ఇవాళ ఒకప్పటిలాగా లేదు. ఉన్న జనరేషన్ అంతా ఏంటంటే ఇక్కడ ఇండియన్ లా ఆఫ్ ద ల్యాండ్ నుంచి అమెరికన్ లా ఆఫ్ ద ల్యాండ్కి దాంట్లో కల్చరల్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. 100%. సో ఆ కల్చరల్ డిఫరెన్సెస్ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. వాట్ నీడ్ టు బి డన్, హౌ బెస్ట్ యూ కెన్ లివ్ ఇన్ దట్ కంట్రీ టు పీస్ఫుల్లీ అండ్ అడాప్ట్ ద న్యూ లాస్ ఆఫ్ దట్ కంట్రీ. అందులో కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇది ఇంపార్టెంట్, నీడ్ ఆఫ్ ద అవర్ అన్నట్టు. ఒకసారి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇస్తే, గైడెన్స్ ఇస్తే వాళ్ళు సెటిల్ అవుతారు అక్కడ. ఎందుకంటే F1 నుంచి వచ్చి H1 తీసుకొని, గ్రీన్ కార్డ్ తీసుకొని న్యాచురలైజేషన్ సిటిజన్స్ అనేది ది ప్యాత్ టు ద US సిటిజన్షిప్ అంటారు ఇదంతా ఈ ట్రావెల్లో. సో ఎక్కడ కూడా వాళ్ళు వయలేట్ చేయకుండా, ఎక్కడ కూడా మిస్టేక్స్ చేయకుండా ఉంటే వాళ్ళకే ఈ స్మూతర్గా ఉంటే వాళ్ళు దే కెన్ సెటిల్ డౌన్ ఇన్ దట్ కంట్రీ ఇన్ స్మూతర్ వే. అది వాళ్ళు పట్టుబడిపోవడం. దానికైతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలి? హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే వీఆర్ హెల్పింగ్ దెమ్ టు అడ్రస్సింగ్ విచ్ హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ దెమ్ టు దట్ పర్టికులర్ థింగ్. సో దాని ఇన్సూరెన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, అది కూడా ఎక్కడ ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుందని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ బికాస్ వెన్ యూ ఆర్ అన్ష్యూర్ యూ నీడ్ టు ఇన్ష్యూర్. సో ఆ లైన్లో మేము చెప్తుంటాం అన్నట్టు ఎప్పటికీ. టిపికల్లీ వైల్ వీఆర్ యూజింగ్ ఆల్ దిస్ మెకానికల్ లైఫ్, అంటే వీఆర్ డ్రైవింగ్, ఫ్లయింగ్, దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ కదా మనకు. 100% యూ prone to పొద్దున్న లేస్తాం లేదో తెలియదు మనకి. కరెక్ట్, prone to impact of this uninsured activities. So 100% మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ దట్ కంట్రీ, సో దేర్ ఇస్ ఆపర్చునిటీ టు ఇన్ష్యూర్. సెక్టర్ బాగుంటుందని చెప్తుంటాం అది. సో చాలామంది కూడా తీసుకుంటున్నారు. ప్లస్ యూనివర్సిటీ కూడా I-20లో చెప్తారంటూ యువర్ ఎడ్యుకేషనల్ ఫీజ్, ఇన్సూరెన్స్, యువర్ బోర్డింగ్, లాడ్జింగ్ అని కూడా అందులో పెడతారు ఐటమ్స్. ఈ I-20 ఫామ్లో ఈ 4 ఐటమ్స్ ఉంటాయి, తప్పకుండా ఫిల్ చేయాలి. దానికి అమౌంట్ కూడా ఉంటుంది. సో అమౌంట్కి ప్రిపేర్ కావాలంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఫీ, దేర్ బోర్డింగ్, దేర్ లాడ్జింగ్ అండ్ దేర్ ఇన్సూరెన్స్. సో ఈ 4 ఐటమ్స్ కూడా మనం అగ్రి అవుతాం, కంఫర్టబుల్ ఈదర్ యూ పే ఆర్ యువర్ పేరెంట్స్ పే, అదర్వైజ్ యూ హ్యావ్ టు టేక్ ఎ లోన్ ఫ్రమ్ ఎ బ్యాంక్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ అమౌంట్. ఇది కాకుండా మన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ నుంచి డబ్బు పెట్టించి సబ్సిక్వెంట్ 3 సెమిస్టర్స్ అక్కడే పని అనాథరైజ్డ్ వర్క్ చేసి అక్కడ డబ్బు కలెక్ట్ చేసుకొని అది ఫీజు రూపకంగా కడుతున్న దగ్గర వయలేషన్ జరుగుతున్నాయి. ఆ వయలేషన్స్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తే ఈ డిజిటల్ ఏజ్లో అది ఈజీ అవుతుంది, అంటే ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే కంట్రీ బయటికి వెళ్ళి ఇమీడియట్గా ఏమో వచ్చి పట్టుకోరు, కానీ కంట్రీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తున్నప్పుడు ఈ మధ్య జరుగుతున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తున్నారు. అదే జనిత గారు చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్స్లో అన్నీ తెలిసిపోతాయి కదండి, పట్టుబడిపోతారు వాళ్ళు. బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, తర్వాత ఇక్కడ ట్రావెల్ ఐటనరీ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడో షికాగోలో యూనివర్సిటీ ఉంటే వాషింగ్టన్ డీసీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఏదైనా బ్యాంకే కదా వస్తుంది. కరెక్ట్, బ్యాంకే కాకుండా అక్కడ ఉంటే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వర్క్ అదర్ స్టేట్, యు ఆర్ సపోజ్ టు వర్క్ ఇన్ యువర్ హోమ్ స్టేట్ అంటే వేరే ద యూనివర్సిటీ ఇస్ లొకేటెడ్. బట్ అదర్వైజ్ విత్ ఇన్ ద క్యాంపస్ కాకుండా బయట చేస్తున్నది వేరే టౌన్లో చేస్తుంటే కూడా అవర్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ స్మార్ట్లీ కలెక్టింగ్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ గివింగ్ టు ద CBP ఆఫీసర్. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ట్రాక్ చేసినప్పుడు దే విల్ టేక్ యువర్ కంప్యూటర్, దే విల్ టేక్ యువర్ ఫోన్ అండ్ దే విల్ కనెక్ట్ టు ద దేర్ డివైసెస్. సో ఇట్ విల్ రిట్రీవ్ ఎవ్రీథింగ్. మీరు ఎంతమంది అన్నారు క్యాష్ తీసుకున్నా కూడా దే నో హౌ టు ట్రాక్, ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం స్పెండ్ చేయాలి కదా, ఎక్కడో దగ్గర స్పెండ్ చేయాలి, అక్కడ కూడా ట్రాక్ చేస్తారు. సో అండ్ డిజిటల్ ఏజ్లో కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడైనా యూ గో అరౌండ్ ద ప్లేసెస్, సంథింగ్ హ్యాపన్స్ దే విల్ ట్రాక్ ఇట్ అన్నట్టు. సో దేర్ ఇస్ నో ఎస్కేపిజం ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ ద US వరల్డ్.
దేర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఇది ఒక హెచ్చరిక, గుడ్ వన్. ఐస్, ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అండ్ యుఎస్సిఎస్, ఈ మూడు డిపార్ట్మెంట్లు ఈగల్ ఐ వేస్తుంది మన స్టూడెంట్స్ పైన. ఆర్ H1B మీద కూడా ఈగల్ ఐ ఉన్నది. ఈగల్ ఐ ఈజ్ అమెరికన్ ఈగల్. జయంత గారు, అయితే మనం వీసా వచ్చినప్పుడే ఇక్కడ స్టూడెంట్స్ ఎలా అయితే ఇమిగ్రేషన్కి అక్కడ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ముందే అసలు ఈ లాస్ ఇలా ఉన్నాయి, రూల్స్ ఇలా ఉంటాయి, మనం ఇది పాటించాలన్న ఒక క్లాసెస్, ఒక కోర్స్, ఒక సెమినార్ ఇక్కడే చేసి పంపిస్తే బెటర్ అంటారు అక్కడికి. ఇక్కడ ఉన్న ఎవరైతే వీసా సెంటర్స్, ఇమిగ్రేషన్ సెంటర్స్ ఉంటారో దే ఆర్ కాల్డ్ దోస్ వీసా హౌసెస్ అంటాం మేము. ఇక్కడ రండి, డబ్బులు కట్టండి, వీసా తీసుకెళ్ళండి లాగా ఇక్కడ ఉంటాయి కదా హౌస్. వాళ్ళు ముందే ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఆ కన్సల్టెంట్స్ పంపించాల్సిన అవసరం ఉందా? డెఫినెట్గా ఐ వుడ్ సే, ఐ థింక్ నేను తెలంగాణ గవర్నమెంట్లో వచ్చినప్పుడు ప్రీవియస్గా వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు కూడా చెప్పాను, ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఎక్కువగా ఇప్పుడు వచ్చేది బయటికి కూడా. అంటే ఇంజనీరింగ్ కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, ఒక ఫుల్ కోర్స్ వర్క్ కాకుండా అట్లీస్ట్ ఒక వీక్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ ఇన్ ఎవ్రీ కాలేజ్. When they know that their students are going for higher education to the United States, basic things, you don't have to అంటే ఇన్ డీటెయిల్డ్గా చెప్పాల్సిన పని లేదు. బేసిక్ థింగ్స్, దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అటెండింగ్ స్టూడెంట్ ఓరియంటేషన్ అని ఉంటుంది మనకి, మాస్టర్స్కి వచ్చిన వాళ్ళకైనా బ్యాచిలర్స్కైనా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అటెండ్ బికాజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ about your survival for the next 4 years or at least initialగా will be given in that. మీకు బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ లేకుంటే ఎలా, క్యాంపస్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంప్లైంట్స్ లైక్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, ఇంకా ఏదైనా కంప్లైంట్స్ లైక్ అసాల్ట్స్, ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా ఎక్కడ మీరు లాడ్జ్ చేయాలి ఏంటి, ఇట్ ఇస్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీకు ఒక వీక్ టైం ఫ్రేమ్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు వాళ్ళు, అండ్ ఇట్స్ ఎ మస్ట్. సో అట్లా అక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినప్పుడు అట్లీస్ట్ టు ప్రెప్ యువర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు లిల్ బిట్, ఒక వీక్ కానివ్వండి, 2 days కానివ్వండి. అండ్ ఐమ్ నాట్ రియలీ ష్యూర్ ఈ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు వీసా హౌసెస్ అంటున్నారు కదా, ఎంతవరకు వాళ్ళకి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఐ డోంట్ నో. అసలు వాళ్ళకి అవగాహన ఉందో లేదో కూడా క్వశ్చనే. దట్స్ కరెక్ట్. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎలాగో నేను డబ్బులు కట్టేశాను, నాకు వీసా వచ్చేసింది, ఓకే ఐఎమ్ రెడీ టు ఫ్లై, దే రియలీ డోంట్ కేర్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. అట్లా కాకుండా మీ హోంవర్క్ మీరు చేయండి. అంటే వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ న్యూ కంట్రీ, యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలామంది కజిన్స్ ఉన్నారు, వాళ్ళ సీనియర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ మీ పర్స్పెక్టివ్లో కూడా కొంత హోంవర్క్ చేయాల్సి ఉంటుంది, బాధ్యత. యా, సో దట్ ఐ డెఫినెట్లీ రికమెండ్. అంటే ఇప్పుడున్న ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఏ స్టేట్లో కానివ్వండి, లాడ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్తూ ఉంటారు. అట్లీస్ట్ టు ఇన్కార్పొరేట్ ఒక 1 week ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దేర్ ఫైనల్ సెమిస్టర్, ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ time out and then educating the kids and also parents is very important. You are giving them a lot of information, so parents will also know. Sometimes a kid anta transform ante పరిపక్వత ఉండదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, చెప్పలేకపోవచ్చు వాళ్ళు పేరెంట్స్కి. సో పేరెంట్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కిడ్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా ఒక డెసిషన్ మేక్ చేస్తారు. వాళ్ళ అబ్బాయి ఏం చెప్తా ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళి ఒక సెమిస్టర్ నువ్వు ఇచ్చావంటే మిగతా 3 సెమిస్టర్లు నేను ఏదో ఒక పని చేసేసుకొని కట్టేస్తాను అంటే పేరెంట్కి ఇచ్చే ఎడ్యుకేషన్ ఏంటి మనకి, దట్స్ వెరీ రాంగ్. హీ మైట్ బీ డిపోర్టెడ్ ఆర్ బిహైండ్ ద బార్స్ అనేది పేరెంట్స్కి ఎడ్యుకేషన్ ఇచ్చామనుకోండి, they will actually decide whether we need to send him or not, whether we have that kind of financial ability or not. Parent will judge, right? You are saving the kid, out of lot of troubles in future. I don't know, that is my input specific to be, I mean in a safe environment. So మీరు ఎడ్యుకేషన్కి వెళ్తున్నప్పుడు ఎడ్యుకేషన్ చేయయండి, ఆ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉంటేనే వెళ్ళండి. డోంట్ గెట్ సైడ్ ట్రాక్డ్, మేక్ షూర్ యు ఆర్ ఫాలోయింగ్, కంప్లయింగ్ విత్ ద రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఈ అడ్మినిస్ట్రేషన్లో 100% ఐ వుడ్ సే యూ మస్ట్ ఫాలో యుఎస్ ఇమిగ్రేషన్ రూల్స్. నేను కొన్ని రోజులు పనిచేసేదాన్నండి విత్ సమ్ ఎయిర్వేస్ అండ్ విత్ కార్పొరేట్ సెక్టర్. కార్పొరేట్లో ఎవరినైతే యూఎస్కి పంపిస్తారో ఆన్ వర్క్, వాళ్ళతో వర్క్ చేసేదాన్ని. వాళ్ళకి
ఐ వాజ్ టీచింగ్ దెమ్ ద సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎథికెట్స్ పార్ట్. యుఎస్లో ఎలాగా, యూకేలో ఎలాగా, జపాన్, ఏషియన్ కంట్రీస్ ఎలాగా, జపాన్లో ఎలాగా నేర్పించేదాన్ని. సో ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటే హలో చెప్పాలి, అసలు ఫస్ట్ ఐ టు ఐ చూడొద్దు, యూనో, ఆర్ ఎలా మాట్లాడాలి, ఎలా మొత్తం యూ బాడీ స్కాన్ పీపుల్ అంటే వి ఆల్ డూ దాట్, అవన్నీ చేయకూడదు. ఎలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, కొంతమంది ఇలా టచ్ మీ నాట్ లాగా ఇలా ఇస్తారు, కొంతమంది మరీ పట్టేసుకుని ఊపేస్తూ ఉంటారు. ఎంత నవ్వాలి, ఎలా తినాలి, ఇవన్నీ ఎథికేట్స్ లాగా నేర్పించేవాళ్ళం మేము. సో మీరు ఇప్పుడు చెప్తే అనిపిస్తుంది దట్ ది కన్సల్టెన్సీ వల్ల ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్పితే దే ఆర్ ప్రిపేర్డ్ టు గో దే. ఇప్పుడు మనం ఫైర్ ఫైటింగ్ లాంటిది, అది ఒక చోట వెళ్తుంటే వాళ్ళ రూల్స్ అండ్ అవి తెలుసుకుంటే బెటర్ అని. పేరెంట్స్ గురించి మీరు చాలా బాగా చెప్పారు. ఐ థింక్ ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ ఎన్ అవర్. పేరెంట్స్ అందరికీ కూడా ఈ డ్రీమ్స్ ఉంటాయి దట్ మన పిల్లలు అక్కడికి వెళ్ళాలి. మీరు అన్నట్టు ఫస్ట్ 1-2 months మనం చూసుకుంటే మిగతా వాడు చేసుకుంటాడు అక్కడ అని. ఇప్పుడు మీరు చాలా క్లియర్గా చెప్పారు, బాబు స్టూడెంట్ వీసాలో అవన్నీ కుదరవు అని మీరు చాలా క్లియర్గా చెప్పారు. మరి అలాంటప్పుడు స్టైఫెన్స్ వస్తున్నప్పుడు ఈజ్ దర్ ఎనీ వీసా వేర్ ఓకే పేరెంట్స్ వాళ్ళు కట్టుకోవచ్చు మిగతా డబ్బులన్నీ మనం ఇంత పెట్టి పంపిస్తే చాలు అన్న వీసా కానివ్వండి, అలాంటి కోర్సెస్ కానివ్వండి, అలాంటి స్టేటస్ కానివ్వండి, ఏమైనా ఉందంటారా యూనివర్సిటీస్లో అక్కడ? స్పెసిఫిక్గా ఆ కోర్స్ వర్క్ అని కాదు. ఇప్పుడు లెట్స్ ఏ కంప్యూటర్ సైన్స్లో మీరు ఒక యూనివర్సిటీలో చేరారనుకోండి, మీకు యూనో రీసెర్చ్ అసిస్టెంట్ గాను ప్రొఫెసర్స్కి అట్లా యూ కెన్ గెట్ దోస్ జాబ్స్. ఇట్స్ వెరీ కాంపిటేటివ్ బట్ స్టిల్ యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్, అంటే తీసుకోవచ్చు అలాంటివి. సో అలాంటప్పుడు ఏంటంటే యూనో మీకు ఆన్ క్యాంపస్లో వేరే జాబ్ చేసిన దానికంటే ప్రొఫెసర్ కింద రీసెర్చ్ అసిస్టెంట్గా చేయడం వల్ల ఏంటంటే కొంత ఎక్కువగా వస్తుంది. అండ్ దెన్ యూ ఆర్ డూయింగ్ ద వర్క్ విచ్ విల్ బెనిఫిట్ యూ ఈవెన్చువల్లీ. ఎడ్యుకేషన్ వైజ్ కూడా డబ్బుల వైజ్ కూడా రెండు రకాలుగా. అండ్ టీచింగ్ అసిస్టెంట్ అట్లా ఉంటుంది, డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. సో కాంపిటీషన్ డెఫినెట్గా ఉంటుంది, బట్ యూనో దట్ కైండ్ ఆఫ్ ప్రొవైడ్స్ యూ ఎ లిల్ బిట్ మోర్ ఆఫ్, అంటే మీరు దేనిలో అయితే తర్వాత జాబ్ చేయాలనుకుంటున్నారో యూనో ఇదంతా యాడ్ ఆన్ అవుతుంది మీరు ప్రొఫెసర్ కింద చేసినప్పుడు. So definitely it's something that students can look into, but they have to really be smart in their approach. ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ చేస్తాము అనేది ఇట్స్ నాట్ లైక్ ఓకే అంటే కొన్నిసార్లు వాళ్ళు చాలా ఫర్మ్గా ఓకే ఐ రియలీ డోంట్ వాంట్ టు వయోలేట్ ఎనీ రూల్స్, నేను ఇదే చేస్తాను అన్నప్పుడు కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్తో కూడా దే మైట్ గెట్ సైడ్ ట్రాక్డ్. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎనీథింగ్ ఓకే ఫ్రెండ్ చెప్పారు కదా, ఫ్రెండ్స్ చేస్తున్నారు అంటే దట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ లీగల్. సో గో చెక్ విత్ యువర్ స్కూల్ అఫీషియల్ వెదర్ యూ విల్ బీ ఏబుల్ టు డూ దట్ ఆర్ నాట్. నాకు తెలియలేదు అని తర్వాత ఈవెన్చువల్గా ఎక్కడైనా మీకు అది వచ్చి రీసర్ఫేస్ అయినప్పుడు ఇట్లా ఆర్ఎఫ్ఎస్లో దెన్ you really cannot do anything at that point of time because the mistake already happened. And then కొన్నిట్లో USCIS వాళ్ళు ఏంటి అంటే మీకు ఇమీడియట్గా డినై చేయకుండా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై అంటారు అనమాట, నాయిడ్ అని. సో దే విల్ గివ్ యూ 33 days టైం ఫ్రేమ్. సో అంటే బేస్డ్ ఆన్ అవర్ అబ్జర్వేషన్ నువ్వు అన్ఆథరైజ్డ్ జాబ్ చేసావు ఆఫ్ క్యాంపస్లో కానీ వాట్ ఎవర్. సో వీఆర్ గివింగ్ యూ 33 days టైం ఫ్రేమ్ టు ఓవర్కమ్ దట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ you give it to us. So they are, and at least straight away deny kaakunda they are offering you some time. So go get the evidences. నిజంగానే మీరు చేసి ఉండకపోతే అంటే ఆల్వేస్ వాళ్ళు రైట్ అని కూడా అనట్లేదు నేను, తప్పు చేస్తే సారీ అని యాక్సెప్ట్ కూడా చేయొచ్చా? సారీ అని చెప్పావు అంటే యూ ఆర్ యాక్సెప్టింగ్ దట్ యూ వర్క్డ్ అన్ఆథరైజ్డ్, దెన్ యూ విల్ బి డిపోర్టెడ్ బికాస్ దట్స్ వన్ ఆఫ్ ద వయలేషన్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ టైంలో మరి ఏం చేయాలి 33 days లోపు వెళ్ళి పట్టుకుంటే? You have to respond back, and then either if you really think that it's an unauthorized work, then you talk to the legal profession ki మీ school DSO కానివ్వండి, లేదు licensed attorneys, those who practice immigration law in your own city or town. So reach out to them, talk to them, what are the alternative options అనేవి మీరు you had to weigh in. So what are my chances to stay inside the country and what will I go through and whether it's time for me to leave. So these are all the things that one should really talk to their immigration lawyer. So విశ్వేశ్వరరెడ్డి గారు ఇమిగ్రేషన్ లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా, డబ్బులు లేనిదే ఎవరు ఏం ఫ్రీగా చెప్పరు. సో మరి త్రూ GTA కానీ యాజ్ అ సోషల్ వర్క్ కానీ మీరు చెప్పండి, హౌ డూ యూ హెల్ప్? ఇలాంటి చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు పాపం, ఆ తెలియని తనంతోనే చాలా పాడు చేసుకుంటారు. కొంతమంది తెలిసి చేస్తారు, అది వేరే విషయం. సో హౌ డూ యూ హెల్ప్ దెమ్ అవుట్?
F1 స్టూడెంట్స్ కానివ్వండి, H1 స్టూడెంట్స్ కానివ్వండి, తర్వాత డిపెండెంట్ H4 అంటే H1 నుంచి వచ్చి H4 వచ్చిన వాళ్ళకి చాలామంది కూడా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ తెలియదు, యూఎస్లో ఎట్లా ఉండాలి అని, ఎలా మసులుకోవాలనేది. అదేవిధంగా తర్వాత ఇమిగ్రేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా సంబడి హూ హాజ్ ఫైనాన్షియల్ స్టేటస్ దే విల్ గో టు ద అటార్నీ అండ్ దే విల్ గెట్ ఇట్ కంప్లీట్. బట్ లేని వాళ్ళందరికీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, తర్వాత డిపెండెంట్స్కి కూడా వాళ్ళు కూడా అక్కడ రెవెన్యూ మోడల్ ఉండదు, అంటే వర్కింగ్ ఆథరైజేషన్ ఉండదు. కాబట్టి ఆ వర్క్ ఆర్థికంగా ఎదుర్కోలేని వాళ్ళకి మీరేం చేస్తాం? మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మేము అటార్నీస్ ప్రొబోనో వర్క్ ఉంటుంది. ఎనీ అటార్నీస్ దే విల్ హ్యావ్ ఎ ప్రొబోనో వర్క్. అంటే వీ రిక్వెస్ట్ ద అటార్నీస్ టు గివ్ ఎ ఫ్రీ సర్వీస్. సో దానికి మేము ఎంగేజ్ చేస్తాం. సో లా ఫర్మ్స్తో ఎక్కడైతే ఇఫ్ ఇట్ ఈస్ ఇమిగ్రేషన్ లా దట్ వీ హ్యావ్ అవర్ ఇన్ హౌస్ ఇమిగ్రేషన్ లా, వీ డూ దట్ ఫ్రీ సర్వీస్. బట్ అదర్వైజ్ అంటే ఇమిగ్రేషన్ లా ఇస్ అ ఫెడరల్ లా, వీ కెన్ డూ బిజినెస్ ఇన్ 50 స్టేట్స్. అమెరికా సంయుక్త రాష్ట్రాలే కాకుండా అమెరికాకు టెరిటరీస్ ఉంటాయి కొన్ని, అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరికి అప్రోచ్ కావచ్చు. బికాజ్ ఈ ఇమిగ్రేషన్ లా అంటే ఫెడరల్ లా కాబట్టి వారికి ఇబ్బంది లేదు. కానీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటుంది చూడండి, DUI ఇష్యూస్ అంటే ట్రాఫిక్ టికెటింగ్, ట్రాఫిక్ వయలేషన్స్, ఇటువంటి దానికి ఆ స్టేట్ స్పెసిఫిక్ లాయర్లు కావాలి. సో మేము వాళ్ళకి ఆ స్టేట్ స్పెసిఫిక్ లాయర్లతో ఎంగేజ్ అవుతాము. అవి వీళ్ళని కనెక్ట్ చేస్తాం, వాళ్ళని కనెక్ట్ చేసి వీళ్ళ సమస్య ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడిపించి ఆ పర్టికులర్ సమస్య, మాకు ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్, డివోర్స్ ఇష్యూస్ వస్తుంటాయి. సో వాటికి కూడా మేము ఏం చేస్తామంటే ఫ్యామిలీ అటార్నీలు ఎంగేజ్ చేస్తుంటాం. సమ్ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ అటార్నీస్ని ఎంగేజ్ చేస్తుంటాం. అందరినీ ప్రొబోనో వర్క్ కింద వాళ్ళు ఫ్రీగా చేయొచ్చు అన్నట్టు ఆ సర్వీస్. అంటే ఎవరైతే నాట్ అఫోర్డబుల్ టు గెట్ ద లీగల్ సర్వీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. దే ఆర్ అవర్లీ బిల్లింగ్ ఉంటుంది మీకు తెలుసు. తర్వాత వాళ్ళది కన్సల్టేషన్ అపాయింట్మెంట్స్ కూడా 15 minutes చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అంచేత వాళ్ళకి ఆ టైంలో మేము అటార్నీస్తో కూడా ఎంగేజ్ చేసి వాళ్ళతో మాట్లాడి, బికాజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి అంటే ప్రొబోనో టైం అని ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఎవ్రీ 2 yearsకి వాళ్ళు లైసెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు ఎంత ప్రొబోనో వర్క్ చేసిందనేది వాళ్ళు అడుగుతారు, రికార్డులు అడుగుతారు. సో దానికోసం చాలామంది యంగ్ అటార్నీస్, మోర్ మీడియం అటార్నీస్ అంతా కూడా వాళ్ళు ప్రొబోనో కింద సర్వీస్ టైం ఇస్తారు. అది 20 hours అనుకోండి, అంటే 20 గంటలు కానీ 40 ఎన్ని గంటలైనా కానీ ఆ 2 years టర్మ్లో వాళ్ళు ఇస్తారు. ఆ టైంని మేము తీసుకుంటాం, అటార్నీ టైం తీసుకుంటాం, వీళ్ళ నీడ్స్ పికప్ చేసుకుంటాం. వీళ్ళ నీడ్స్లో ఏం అవసరం ఉందో తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు వీళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇటువైపు లాయర్స్, అటువైపు నీడీ పీపుల్, అది ఫ్యామిలీ లా అనుకోండి, రియల్ ఎస్టేట్ లా అనుకోండి, ఇన్కార్పొరేషన్ లా అనుకోండి, టాక్సేషన్ లా అనుకోండి, యూ నేమ్ ఇట్, ఎనీ లా, ఎనీ స్టేట్. ఆ స్టేట్లో ఉన్న కౌంటీలో ఇష్యూస్ ఎక్కడున్నా కూడా, ఈ ట్రాఫికింగ్ టికెట్స్ అనుకోండి, థెఫ్ట్ కేసెస్ అనుకోండి, అంటే క్రిమినల్ ఇంటెంట్ ఉన్న వాటి అనుకోండి, అవన్నింటిని కూడా మేము ఎవరైతే ఉంటారో వాళ్ళతోని హెల్ప్ చేస్తున్నాం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా మేము చాలా సెమినార్స్, సింపోజియమ్స్ ఆర్గనైజ్ చేసాము. మాకు మా ఫోన్ నెంబర్ ఉంది, మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, contact@globaltelangana.org ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు రావచ్చు, తర్వాత క్వశ్చన్స్ అడగవచ్చు, ఈమెయిల్ చేయవచ్చు. అదేవిధంగా మా ఫోన్ నెంబర్ కూడా మేము అందులో ప్రొవైడ్ చేస్తాం. వెబ్సైట్లో మా నేమ్స్ ఉంటాయి కాబట్టి ఒకప్పటిలాగా లేదు, వాళ్ళ డిజిటల్ ఏజ్లో ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, కనెక్షన్స్ ద్వారా ఉంది. తర్వాత మేమే ఆర్గనైజ్ చేస్తాం సెమినార్స్ కానీ అటువంటిప్పుడు వాళ్ళు జాయిన్ కావచ్చు. ఇట్స్ అ పబ్లిక్ ఫోరం, ఓపెన్. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక జరిగిన సంఘటనతో పెడితే ఒక 3 hours లోపల కాల్ పెడితే 1500 people జాయిన్ అయ్యారు టు ఆర్గనైజ్, టు ఎడ్యుకేట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ట్రంప్ 2.0 వచ్చాక చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆయన ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళ పేరెంట్స్కి కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. మా అబ్బాయి అక్కడ వెళ్ళి ఏదో చెప్తుంటారు, అక్కడ ఇమిగ్రేషన్ లాస్, చాలామంది ఇక్కడ ఉన్న అటార్నీస్, లీగల్ సెక్టర్లో ఉన్న వాళ్ళు, జస్టిస్ వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు. బట్ అమెరికన్ లా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ లాస్. ప్లస్ అమెరికాలో ఉన్న ఇమిగ్రేషన్ లా ఇస్ డిఫరెంట్. మళ్ళీ అది డైనమిక్గా చేంజ్ అవుతుంటుంది ఇమిగ్రేషన్ లాస్. ట్రంప్ ఏం చేస్తారంటే ఈ మధ్య ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా తీసుకొస్తున్నాడు చాలా. అంటే ఏంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏంటంటే టిపికల్గా అది టర్మ్ బేస్డ్ అన్నట్టు. టర్మ్ బేస్డ్ ఆయన హీ కెన్ యాజ్ అన్ అథారిటీ, అంటే సుప్రీం అథారిటీ, హీ కెన్ టేక్ సమ్ డెసిషన్. ఎగ్జాంపుల్ మోస్ట్ రీసెంట్గా జరిగింది, పొద్దున లేవగానే నాకు ఈ ఆర్డర్ చేంజ్ చేయాలంటే ఆయన చేంజ్ చేయొచ్చు. హీ హాజ్ అ రైట్ టు డూ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమిగ్రేషన్ లా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ లాస్. మనం ఈ మధ్య టారిఫ్స్ కూడా చూసాం మనం, 20%, 30%, 50%, 100%. మన ఇండియన్ లా లాగా కాదు, ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అందరూ కలిసి ఒక సంయుక్తంగా తీసుకున్నట్టు కాన్స్టిట్యూషన్ ఉంటుంది, కాంగ్రెస్, సెనేట్ ద్వారా తీసుకున్న నిర్ణయాలు ఉంటుంటే. అది కాకుండా సుప్రీం పవర్ ఆఫ్ దిస్ ప్రెసిడెన్షియల్ అథారిటీ బేస్డ్ మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉపయోగించుకొని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. అవి ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఉన్నాయి. కొన్నిసార్లు ఒక 7 countries బ్యాన్ చేశారు ఓ టైంలో, అంటే ఈజ్ నాట్ అలవింగ్ దెమ్ టు గెట్ ఇన్ టు. సో అటువంటి టైప్స్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటే కూడా అక్కడ కోర్ట్ ఆఫ్ లాలో, అంటే ఇఫ్ ఇట్ ఈస్ కంట్రీ ఇంట్రెస్ట్ ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంది అనుకోండి, కంట్రీ ఏం చేస్తుందంటే వాళ్ళు కోర్టులకు వెళ్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. కొన్నిట్లో ఆయన ఇంట్రెస్ట్, ఆయన థాట్ ప్రాసెస్ కంట్రీ ఇంట్రెస్ట్లో కాకుండా ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దాన్ని డినే కూడా చేయొచ్చు. సో అటువంటి యాక్టివ్ కూడా జరుగుతుంది అన్నట్టు. అంటే అందులో ఇది మనకి ఇంపాక్ట్ అయ్యేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఏ రకంగా ఇంపాక్ట్ అవుతారు, F1 రూల్స్లో కానీ, H1 రూల్స్లో కానీ, B1, B2 విజిటర్ రూప్ కానీ. మేజర్గానైతే ఇండియా స్పెసిఫిక్ ఏం కొత్త లాస్ తీసుకురాలే, కానీ కొత్తగా తీసుకొచ్చింది అంటే ఆడిటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు
సైట్ ఆడిట్ చెక్ చేస్తున్నారు. ఒకప్పుడు అంత లేదు. బాగా రేఖీ చేసి చెక్ చేస్తున్నారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో మీ ఆవిడ గారు ఆల్రెడీ ఈ ఇమిగ్రేషన్ లాయర్ అని మీరు సోషల్ వర్క్ చేస్తున్నారా, లేకపోతే అలాంటి ఆవిడని చేసుకుంటే మీరు సోషల్ వర్క్ చేయొచ్చు అని అలా చేసుకున్నారా? సోషల్ వర్క్ అనేది యాక్చువల్గా నేను అంటే బిగినింగ్ నుంచే చేసేవాడిని, అంటే చిన్నప్పటి ఆ నుంచే. ఉద్దేశంతోనే ఆవిడని చేసుకున్నారు. అంటే అది ఏదంటే ఎట్లా జరిగిందంటే మేమిద్దరం వర్ స్టేట్ ర్యాంకర్స్ అప్పుడు లాసెట్లో ఇక్కడ. వి నెవర్ థాట్ విల్ మీట్. నేను ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్, షీఈ్ ఫ్రమ్ నల్గొండ. సో వి మెట్ ఇన్ ద ఉస్మానియా క్యాంపస్ లా కాలేజ్లో. సో అంటే వి నెవర్ థాట్ దట్ విల్ మీట్ దేర్ ఆల్సో. సో ఇద్దరు లాయర్స్. ఇప్పుడు ఇక్కడ ఇద్దరం వీఆర్ క్లాస్మేట్స్ ఇన్ ఓయూ లా కాలేజ్. సో అక్కడ వి మెట్. సో నేను చెప్తుంటే అప్పుడప్పుడు యూనివర్సిటీ గేవ్ మై ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ అండ్ బెటర్ హాఫ్ లైఫ్ కూడా ఇచ్చిందని చెప్తుంటారంట కాలేజీలలో. So you've been educated world wise and also life wise. Correct. So అందువల్ల we are there to help and we are more into service industry. ఇది మీకు తెలిసి we are into a professional life. సో లీగల్గా కూడా చేస్తుంటాం, సోషల్గా కూడా నేను చేస్తుంటాం. ప్రతి మచ్ నేను లాస్ట్ 13 years నుంచి ఐఎమ్ ఫుల్ టైమ్ టు ద సోషల్ యాక్టివిటీస్. I see that. అందుకనే ఈ క్వశ్చన్ అడిగాను యాక్చువల్లీ. సో ప్రతి మచ్ ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ. చాలా మంచి ఉద్దేశం అండి, చాలా మంచి ఉద్దేశం. అండ్ షీస్ కోఆపరేటింగ్, అది చాలా మంచి విషయం. అంటే సహధర్మచారిని పక్కన ధర్మాన్ని నడిపించకపోతే కష్టం కదా. కరెక్ట్. సో యూజువల్గా టైమ్, టాలెంట్, ట్రెజర్ అంటారు అన్నట్టు. సో వెన్ వీ హ్యావ్ దోస్ త్రీ సెటిల్డ్, నౌ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ దట్ బ్యాక్, టైమ్ అండ్ టాలెంట్. సో వెన్ ఐ గివ్ దిస్ టైమ్ అండ్ టాలెంట్ టు ద సొసైటీకి మళ్ళీ రీగెయిన్ అవుతుంది. మళ్ళీ నేను ఐ కెన్ గెయిన్ ద నాలెడ్జ్ ఆల్సో. ఎంతమంది మీరు ఇంత చెప్పినట్టు బ్రెయిన్ డ్రైనే కాదు, రివర్స్ బ్రెయిన్ గెయిన్ కూడా జరుగుతుంది. సో ఇవాళ ఏంటంటే చాలామంది మళ్ళీ బ్యాక్ రావడం కానీ, తర్వాత మదర్లాండ్లో హెల్ప్ చేయడం కానివ్వండి, తర్వాత అక్కడ వెన్ ద మేకప్. ఇప్పుడు నాట్ ఓన్లీ అమెరికా, దట్స్ Tier 1 కంట్రీ. ఇంతకుముందు Tier 1, Tier 1, 2 సిటీస్ ఎలా అమెరికాలో అనుకున్నాము, ఇప్పుడు గ్లోబ్లో కూడా చాలా కంట్రీస్లో కూడా మైగ్రేషన్ జరుగుతుంది. ఒకప్పుడు 20 కంట్రీలకు అట్లా వెళ్ళిన తెలుగు పాపులేషన్, ఒకప్పుడు ఎర్ర బస్సులలో తిరుగుతున్న పాపులేషన్ ఎయిర్ బస్సులలో తిరుగుతున్నారు. సో ఇవాళ నాట్ ఓన్లీ ఫ్యూ కంట్రీస్, నౌ వీఆర్ 100 కంట్రీస్లో అవర్ ఇండియన్ ఫోక్స్ ఆర్ దేర్. మేము ఎక్కడ వెళ్ళినా, వెన్ వీ హ్యావ్ అన్ ఇమిగ్రేషన్ కాన్ఫరెన్స్ వెళ్ళినా కూడా వీ మీట్ అవర్ ఇండియన్ అంబాసిడర్స్. సో వీ వెంట్ టు మోస్ట్ రీసెంట్లీ పనామా అంబాసిడర్. సో సుమిత్ సేత్, I think we met Sumit Seth. We talked about all the NRIs who are residing in that area, like Nicaragua, Costa Rica, తర్వాత పనామా, తర్వాత కొలంబియా, తర్వాత నైబరింగ్ కంట్రీస్లో ఉన్నాయి. ఎవరైతే మైగ్రేట్ అయ్యి తర్వాత దే ఆర్ ఇన్ టు వేరియస్ వెదర్ ఎడ్యుకేషన్, గ్లోబల్గా అందరినీ హెల్ప్ చేసే ఒక మంచి స్థితిలో ఉన్నారు. కరెక్ట్. ఎకో సిస్టమ్ బిల్డ్ చేసాం, ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఇవాళ అక్కడ ఉన్న వాళ్ళకి స్టూడెంట్స్ రూపకంగా వెళ్తున్నారు, బిజినెస్ రూపకంగా వెళ్తున్నారు, ఎంప్లాయ్మెంట్ రూపకంగా వెళ్తున్నారు. అదేవిధంగా అక్కడ వెళ్ళి చాలా రీసెర్చ్ ఫెసిలిటీస్లో ఉన్నాయి అక్కడ, అందులో కూడా వెళ్తున్నారు. తర్వాత ఇవాళ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అండ్ రీకన్స్ట్రక్టింగ్ ఆఫ్ దోస్ కంట్రీస్. సో మోస్ట్ రీసెంట్గా వీ ట్రావెల్డ్ టు సమ్ ఆఫ్ ద ఐలాండ్ కంట్రీస్. అందులో మోస్ట్ రీసెంట్ వీ హ్యావ్ అవర్ ప్రజెన్స్ ఇన్ బార్బడోస్, విచ్ ఇస్ ఎ కరేబియన్ ఐలాండ్. సో బార్బడోస్ ఐలాండ్లో కూడా దేర్ పాపులేషన్, మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ మెడికల్ కాలేజెస్ పెట్టుకున్నారు, తెలుగు వాళ్ళే. దే ఓన్ ఏ మెడికల్ కాలేజ్ ఇన్ బార్బడోస్. సో ఇప్పుడు ఎవరైతే యూఎస్లో మెడికల్ సీట్స్ రాని వాళ్ళు ఆ ఐలాండ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ 2 years ఎడ్యుకేట్ అయ్యి మళ్ళీ ఒక 2 years ఆన్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ యూఎస్కి వస్తారు. సో నౌ ఆర్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ వేరియస్ కంట్రీస్. సో వాళ్ళ దగ్గర కూడా మనం ఇంకేదైనా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చేస్తుంది. వాళ్ళతో కనెక్ట్ కావడంతో, వాళ్ళతో ఇంటిగ్రేట్ కావడం. మేము కూడా ఇన్ పర్సన్ ఒక 30+ కంట్రీస్కి వెళ్ళాను. సో వెళ్ళి వాళ్ళని ఇన్ పర్సన్ కలవడంతో ఒక డిఫరెంట్ వైబ్ కానీ కనెక్షన్ రాదర్ దాన్ జస్ట్ అన్న వెబ్ సోర్సెస్ ద్వారా కాకుండా ఇన్ పర్సన్ వెళ్ళడం, వాళ్ళతో కనెక్ట్ కావడం, వాళ్ళ ద్వారా వాళ్ళకున్న ఎనర్జీస్ కానీ, సోర్స్ ఆఫ్ కంటెంట్ కానీ మళ్ళీ బ్యాక్ హోమ్ కూడా తీసుకొచ్చి చెప్పడం. సో వీఆర్ బికమింగ్ a global bridging everybody. We are becoming a global ambassador for that communities. సో అది జరుగుతుంది. పర్ఫెక్ట్. సో సోషల్ వర్క్ ఆన్ ద అదర్ సైడ్, జనిత గారు మీరు చెప్పండి. చాలా మంది ఐల్ పుట్ ఇట్ దిస్ వే, జాబ్ కోసం వెళ్తారు, అక్కడ జాబ్కి సెటిల్ అవుతారు, వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత, వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని తీసుకొద్దాం అనుకుంటారు. వాళ్ళు అసలు ఏ వీసాలో వస్తారు అక్కడికి, అండ్ వచ్చిన తర్వాత హౌ వీ కెన్ సెక్యూర్ దెమ్? సో డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు H1 ఇట్స్ అ వర్క్ వీసా. సో H1 మీద అక్కడ వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ స్పౌస్ రావాలి అంటే, వన్స్ దే గెట్ మ్యారీడ్ దే కమ్ ఆన్ H4 అనేది ఉంటుంది. సో దే కమ్ H4 అంటే ఏంటి? డిపెండెంట్ వీసా. డిపెండెంట్ వీసా స్పౌస్కి వస్తుంది. ఇప్పుడు కిడ్స్ ఉన్నారనుకోండి ఇక్కడ, లెట్స్ సే they had kids here, they got married, and then after 10 years of ఇక్కడ ఒక 10 సంవత్సరాలు అట్లా వర్క్ చేసి
యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిన తర్వాత అతను H1 మీద ఉన్న తర్వాత కిడ్స్ని వైఫ్ని తీసుకెళ్లాలన్నప్పుడు స్పౌస్ అండ్ కిడ్స్ ఇద్దరు కూడా H4లో అంటే డిపెండెన్స్ వీసా అంటాం అనమాట. సో దే కెన్ గో దేర్. సో వెళ్ళిన తర్వాత అంటే కిడ్స్ అప్ టు సర్టెన్ ఏజ్ అంటే వాళ్ళు ఓన్లీ 21 కంటే బిలోనే ఆ డిపెండెంట్ వీసాలో ఉంటారు. వన్స్ దే ఆర్ 21 దే హ్యాడ్ టు either transfer to some other visa. Most of them will go on F1 visa. ఎందుకంటే అప్పుడు అది వాళ్ళకి కాలేజ్ ఎడ్యుకేషన్ కదా, సో F1 వీసాలోకి వెళ్తారు. స్పౌసెస్ కూడా అంతే. అంటే యూజువల్గా వెన్ దే కమ్ దేర్ మేబీ దే అంటే ఆ డే 1లో వర్క్ చేయడానికి కుదరదు వాళ్ళు. ఈదర్ దే వాంట్ టు డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనల్ చాయిస్. దే వాంట్ టు బీ ఏ హోమ్ మేకర్ దే క్యాన్, లేదు దే వాంట్ టు వర్క్ అంటే ఫ్యూ డిఫరెంట్ థింగ్స్, లేదు F1కి వెళ్ళి వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకొని అట్లా చేయొచ్చు. H1కి కూడా ఏంటి అని అంటే ఒక 6 yearsలో అప్పుడు అంటే వాళ్ళకి H1B అనేది ఓన్లీ 6 year వ్యాలిడిటీ ఉంటుంది మనకి. 3 years ఒకసారి 3 years ఒకసారి. ఈ 6 years బియాండ్ మీకు H1B ఉండాలి అని అంటే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ అట్లీస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఉండాలి. ఒక స్టేజ్ వరకు అంటే I-140 అప్రూవ్ అయ్యి ఉండాలి. అట్లా అవుతేనే మీకు H1B బియాండ్ 6 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. సో I-140 స్పౌస్కి ఉందనుకోండి గ్రీన్ కార్డ్ స్టార్ట్ చేసి అట్లా, సో అంటే హస్బెండ్కి ఉంటే వైఫ్కి ఉంటే హస్బెండ్, అట్లా వాళ్ళు EAD అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఆథరైజేషన్ అనమాట, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్. అది అప్లై చేసుకొని దాంట్లో వర్క్ చేసుకోవచ్చు, దాంట్లో బిజినెస్ చేసుకోవచ్చు. సో దే కెన్ డూ అంటే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. కొంతమంది దే ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫుడ్ ఇండస్ట్రీ. ఇట్లా H4 EADలో ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే నేను అదే అడుగుదాం అనుకున్నా. చాలా మంది ఇక్కడ నుంచి పెళ్ళై వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు వాళ్ళు డిపెండెంట్ వీసా మీద వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు మురుకులు చేయడం చాలా బావచ్చు, ఆవకాయలు బాగా పెడతాను, ఇంట్లోంచి అమ్మేసుకుంటాను అన్న కొంతమంది ఉంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రకరకాల జ్యువెలరీ క్లోత్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటాను అంటారు. హౌ మచ్ ఈజ్ ఇట్ లీగల్? నా మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే దానికి మళ్ళీ వేరే వీసా అప్లై చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఏమైనా పర్మిట్స్ తీసుకోవాలా? అంటే దే కెనాట్ జస్ట్ సెల్. అంటే ఇట్స్ అగైన్ ఇన్వాల్వింగ్ అంటే when you are selling and you are marketing your product, correct, right? And then things ante again you are converting it into a monetary value. You are not supposed to do that unless you have a work authorization. So they had to be mindful of that. Ante work authorization unde nenu idi legal ga cheyocha leda anedi choosukoni cheste it will be beneficial for them. సో ఫస్ట్ ఆ పర్మిషన్స్కి ఏం చేయాలి? ఆ పర్మిషన్స్కి అంటే దే విల్ ఇన్కార్పొరేట్. ఇప్పుడు వర్క్ ఆథరైజేషన్ ఉన్న స్పౌస్ ఉన్నారు, వాళ్ళకి మీరు అన్నట్టు ఇప్పుడు మురుకులు ఆవకాయలు ఇట్లా ఇష్టం అనుకోండి. ఆయన పాపం వర్కింగ్ వీసాలో ఉన్నారు, ఈ డిపెండెంట్ మట్టుకు షీ వాంట్స్ టు డూ సంథింగ్. దట్స్ కరెక్ట్. సో ఈ డిపెండెంట్ ఏంటి అని అంటే లెట్స్ అజ్యూమ్ లైక్ హస్బెండ్ అక్కడ H1లో ఉన్నారు, వైఫ్ వర్క్ ఆథరైజేషన్ ఉంది తనకి, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లేదు ఒక డిపెండెంట్ మీద ఉంటే, డిపెండెంట్ ఉన్నా కూడా ఒక సర్టెన్ స్టేజ్ యాజ్ ఐ సెడ్ వాళ్ళ హస్బెండ్కి I-140 అప్రూవ్ అయి ఉన్నా, లేదు లేబర్ అప్లై చేసి పెండింగ్ ఉన్నా కూడా ఈ 2 కండిషన్స్ మీట్ అవుతే వైఫ్కి ఆర్ హస్బెండ్కి అంటే డిపెండెంట్లో ఉన్న వాళ్ళకి మీకు వర్క్ ఆథరైజేషన్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఇస్తారు. సో మీరు వర్క్ ఆథరైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత యూ కెన్ ఇన్కార్పొరేట్ యువర్ ఓన్ బిజినెస్, ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ బిజినెస్ ఇన్ ఏ కమర్షియల్ లొకేషన్. ఇప్పుడు మీరు చెప్పిన యాక్టివిటీస్ అన్ని వాళ్ళు లీగల్గా చేసుకోవచ్చు, ఇంట్లోంచైనా చేసుకోవచ్చు. ఇంట్లో అలౌడ్ ఉంటాయి, ఇంట్లో అలౌడ్ ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు కౌంటీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ ఏరియా ఉందనుకోండి, అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నువ్వు ఇది బిజినెస్ చేయకూడదు అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి. సో మీ కౌంటీకి వెళ్తే మీరు ఉండే అడ్రస్లో రెసిడెన్షియల్ ఏరియా ఏ కౌంటీలో ఫాలో అవుతుంది అంటే ఆ కౌంటీకి వెళ్ళి మీరు పర్మిషన్స్ తెచ్చుకోవాలి. కొన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో దే విల్ అలౌ, కొన్నిట్లో దే విల్ నాట్. సో మీరు చూసుకోవాలి ఎట్లా అలౌడ్, అండ్ దెన్ ఆ కౌంటీ పర్మిట్ ఒకటి తీసుకోవాలి మీరు, తీసుకొని దెన్ యూ ఎస్టాబ్లిష్ ఎ బిజినెస్ అండ్ దెన్ యూ డూ ఇట్ అఫీషియల్లీ లీగల్గా. సో అట్లా ఏంటి అని అంటే you are not violating any rules and in turn you are contributing to the economy as well. ఎందుకంటే మీరు రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నాం. మరి అలాగా ఒకవేళ డిపెండెంట్ వీసా మీద వచ్చి అక్కడ మానసిక వేదన కానివ్వండి, లేకపోతే ఏదైనా అసాల్ట్స్ లేకపోతే టార్చర్ అనుభవించే లేడీస్, వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అంటారు? అదే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఫ్యామిలీ బేస్డ్ అటార్నీస్ని హైర్ చేస్తాం. అట్లా చాలా కేసెస్ మాకు వస్తుంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ వాళ్ళకు ఉంటే వాళ్ళని తీసుకొని మన దగ్గర అప్రోచ్ అవుతారు. గ్లోబల్ తెలంగాణకు వస్తే మాకు హెల్ప్ లైన్ ఉంది, సో దానికి అప్రోచ్ అయితే వాళ్ళందరికీ కూడా మేము ఎంగేజ్ చేస్తాము. ఆ పర్టికులర్ కౌంటీలో వస్తారు. ఎందుకంటే చాలా మంది వస్తారు. నేను చెప్పే సమస్యలన్నీ మేము రెగ్యులర్
హెల్ప్ చేస్తుంటాం. టెల్ us one example or something. మేము నేమ్స్ చెప్పము, కానీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. ఇష్యూస్ వస్తే వాళ్ళకి మేము వీళ్ళు అడ్రస్ దెమ్. తర్వాత ఇక్కడ ఉన్నట్టు సెంటిమెంట్స్ అక్కడ ఉండవు. అక్కడ టిపికల్ లీగల్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, లా ఆఫ్ ద ల్యాండ్. ఇక్కడ అంటే గొడవలు ఎక్కువ ఉంటాయి, కొట్లాడుకుంటారు, కానీ అక్కడ అట్లే ఉండదు. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ దెన్ వీ కెన్ రిపోర్ట్ ఇన్ 911. రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని డిస్టెన్స్లో పెడతారు, పెట్టి నెక్స్ట్ ప్రొసీడింగ్స్, సబ్సిక్వెంట్ ప్రొసీడింగ్స్ లీగల్ ఉంటే బోత్ హైర్ అటార్నీస్, ఫ్యామిలీ అటార్నీస్ చేస్తారు. వాళ్ళు కోర్ట్ ఆఫ్ లాలో కొన్నో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతుంది, అంటే కంటెస్టెడ్ అండ్ కంటెస్టెడ్ అని అంటారు డివర్సెస్. సో ఒకవేళ వాళ్ళు కంటెస్ట్ చేస్తుంటే ఇట్ విల్ గోస్ టు కోర్ట్ ఆఫ్ లా. అన్ని ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక స్ప్రెడ్షీట్ బేస్డ్ ఉంటాయి అదంతా. అంటే స్టాండర్డ్గా బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, వాట్ యూ అక్యుములేటెడ్ ఐటమ్స్, వాట్ యూ గెయిన్డ్ ఇట్, మళ్ళీ స్ప్లిట్ అవుతారు ఈవెంట్. సో ఇటువంటి వచ్చినప్పుడు మేము వాళ్ళకి తెలియదు ఎవరి దగ్గరికి అప్రోచ్ కావాలి, ఏ అటార్నీ మంచుకుంటారు, తర్వాత అసలు ఈ సబ్జెక్టు ఫ్యామిలీ లాకి సంబంధించిందా, క్రిమినల్ లాకి సంబంధించిందా, డియూఐకి రిలేటెడ్ అయితే అంటే డ్రైవింగ్ రిలేటెడ్దా, లేకపోతే ఇమిగ్రేషన్ రిలేటెడ్ అనేది మేమే డివైడ్ చేస్తాం. వాళ్ళ స్పెసిఫిక్ సమస్యను విన్న తర్వాత మేము మన డైరెక్షన్ ఇచ్చి ఒక ఈ అటార్నీ అయితే మీకు బాగుంటుంది. ఇది అమెరికా ఎలా ఉంటుందంటే కౌంటీ బేస్డ్, అంటే ఇక్కడ లైక్ డిస్ట్రిక్ట్స్ చెప్పారు ఇప్పుడే, ఆ కౌంటీలో ఉన్న అటార్నీని హైర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెన్సివ్ లేకుండా. అదర్వైజ్ స్టేట్ అంతా ఒకటే అటార్నీ ఉండొచ్చు, ఈ క్యాన్ రిప్రజెంటేటివ్ కానీ. బట్ స్టేట్లు కూడా చాలా పెద్ద స్టేట్లు ఉంటాయి. వీళ్ళు ఒక కౌంటీలు ఉంటే నియర్ బై కౌంటీలు ఉన్న వాళ్ళని హైర్ చేస్తాం. హైర్ చేసి వాళ్ళకున్న సమస్య కోసం ఎండ్ టు ఎండ్ వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. వాళ్ళ సొల్యూషన్ వచ్చే వరకు వాళ్ళతో మేము టార్చ్ బేరర్ లాగా వాళ్ళతో క్యారీ అవుతాం. సో చివరికి వచ్చాక వాళ్ళు మేక్ షూర్ దే ఆర్, ఒకవేళ వాళ్ళు దే ఆర్ వాంట్ టు డివోర్స్ తీసుకుంటారు. తర్వాత ఇంకేదైనా వాళ్ళకి నీడ్స్ ఏదైనా కూడా, ఇప్పుడు డిఓఐ కేసులో వచ్చినా కూడా అరెస్ట్ అయితే కూడా బెయిల్ బాండ్ ఇచ్చి తీసుకొస్తాం. సో వాళ్ళకి బెయిల్ టర్మ్ ఉంటుంది, తర్వాత జైల్ టర్మ్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి చారిటీ నాన్ ప్రాఫిట్ అవర్స్ ఉంటాయి, పెనాల్టీస్ ఉంటాయి. అవన్నీ చేస్తేనే, అంటే స్మాల్ థింగ్స్ కూడా. క్రిమినల్ ఇంటెంట్, ఈ మధ్య H1B ఫ్రాడ్ జరుగుతుంది. ఎగ్జాంపుల్, H1B ఫ్రాడ్ అంటే ఫాల్స్ డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ పెట్టి H1B ఫైల్ చేసిన వాళ్ళది కూడా USCIS కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కానీ, తర్వాత IRS రిలేటెడ్ ట్యాక్స్ రిలేటెడ్ ఫ్రాడ్ లేదని అయితే కూడా ఇవి ఆడిట్ చేస్తాయి. ఆడిట్ చేసినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు వయలేట్ చేసారని తెలిస్తే ఆ వయలేషన్కి తగ్గట్టు జైల్ టర్మ్స్ ఉంటాయి, వాళ్ళ పెనాల్టీస్ ఉంటాయి. తర్వాత రీపేమెంట్ ఆఫ్ దట్ బ్యాక్ వేజెస్ కూడా ఉంటాయి, ఒకవేళ DOL వేజెస్ చేయకపోతే. సో ఇవన్నిట్లలో కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళకి ట్రాకబిలిటీ కానీ, వాళ్ళకి రైట్ అటార్నీస్ కానివ్వండి, వాళ్ళ మిస్టేక్స్ తెలిసి తెలియక రెండు రకాలు. కావాలని తెలిసి ఇంటెన్షనల్ చేస్తేనే వాళ్ళకి జైల్ టర్మ్ 100% ఇస్తారు. తెలియక అది ఫస్ట్ టైం మిస్టేక్ అయితే జడ్జ్ ఏం చేస్తారు, మంచి గైడెన్స్ ఇస్తారు. సో నెక్స్ట్ టైం డోంట్ డూ ఇట్ అని చెప్తారు. వాలంటరీ అవర్స్ ఇస్తారు, ఒక 50 అవర్స్ 100 అవర్స్ వాలంటరీ పని చేసి సొసైటీ కోసం చేయాలని. సో ఇటువంటి వేరియస్ చిన్న చిన్న పెనాల్టీస్ వేస్తారు. మనం DUI కేసెస్ కింద 3 రోజులు జైల్ టర్మ్ ఇచ్చారు, 2500 ఫైన్ వేశారు పెనాల్టీ లాగా. తర్వాత ఒక 100 అవర్స్ సర్వీస్ యాక్టివిటీ, చారిటీ యాక్టివిటీ. సో దానిలో కూడా మనం 501c3 కదా మనది. యూఎస్లో 501c3 అంటే ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఎంటిటీ అన్నట్టు మన గ్లోబల్ తెలంగాణ. సో మేము కూడా వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వచ్చు, వీళ్ళు మా దగ్గర ఒక 50 గంటలు పనిచేశారు సర్వీస్ ఓరియెంట్, అది కూడా మేము హెల్ప్ చేస్తాం. అంటే 50 అవర్స్ కానీ 100 అవర్స్ కానీ, అంటే జడ్జి ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో ఆ డెపోజిషన్ ఆఫ్ ద కేస్ డీటెయిల్స్లో ఏది ఉంటే దానికి తగ్గట్టు మేము వాళ్ళ సర్వీస్ తీసుకొని మన లెటర్స్ ఇష్యూ చేస్తాం. సో అది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఫర్ దెమ్ అన్నట్టు. అంటే వేరియస్ సెక్టర్స్లో వాళ్ళకి ఏది కావాలన్నా, ఎందుకంటే మేము లాస్ట్ 27-28 ఇయర్స్ నుంచి అక్కడ ఉండడం వల్ల వీ నో ద ఫుల్ వ్యూ 360 degree అండర్స్టాండింగ్ ఆఫ్ ద లా ఆఫ్ ద ల్యాండ్, ఆల్సో చారిటీ అంటే హెల్ప్ఫుల్ దాన్ని. సో అందువల్ల ది అప్రోచెస్. సో ఎక్కడైతే రైట్ఫుల్, నాకు ఎవ్రీడే 20 to 30 కాల్స్ వస్తాయి ఫ్రమ్ వేరియస్. ఎందుకంటే మేము వీ విల్ లిజన్ టు దెమ్. ఇంకా వెన్ దెర్ ఇస్ అన్ ఇష్యూ, అంటే వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వినేవాళ్ళు కూడా ఉండాలి ఫస్ట్ అదే ఇంపార్టెంట్. విని ఇది కరెక్ట్ వినడం, విని దానికి రెస్పాన్స్ ఇవ్వడం, తర్వాత ప్రాపర్ డైరెక్షన్లో వాళ్ళని పంపించడం ద్వారా వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. అండ్ అంటే సమస్య ఉన్నప్పుడే మా దగ్గరికి రమ్మంటాం. సమస్యకు మనం సొల్యూషన్ ఇచ్చి వాళ్ళని ప్రాపర్గా చేస్తే ఫర్ లైఫ్ టైమ్ దే విల్ కీప్ అస్ ఇన్ మెమరీస్ అన్నట్టు. సో అది అందుకోసం ఎక్కడైతే నీడ్ ఉంటుంది. తర్వాత డాక్టర్స్ ఎట్లయితే కడుపు నొప్పి ఉంటే వాళ్ళ డాక్టర్ దగ్గరికి ఇలా అలకేట్ చేస్తాం, వాళ్ళ దగ్గర కూడా పంపిస్తాం, అది కూడా కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా అటార్నీస్ కూడా, అంటే స్పెసిఫిక్ అటార్నీస్ని కూడా మేము కనెక్ట్ చేసే మెకానిజం చేసాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా వీఆర్ హెల్పింగ్ బిగ్ టైమ్. చాలామంది స్టూడెంట్స్ అప్రోచ్ అవుతారు, చాలామంది H1B వాళ్ళు అప్రోచ్ అవుతారు. అదేవిధంగా ఇప్పుడు B1 B2 రూపకంగా మన వాళ్ళు చాలామంది పేరెంట్స్ అమెరికాకు వస్తున్నారు. B1 B2 అంటే విజిటర్ వీసా. ఈ విజిటర్ వీసాలో చాలామంది టిపికల్గా మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే పిల్లలు అక్కడ ఉంటారు, ప్రెగ్నెంట్, అక్కడ డెలివర్ చేస్తే బాబు పాప సిటిజన్ అయిపోతారు పిల్లలని, దే డెలివర్ దేర్ అండ్ పేరెంట్స్ని అక్కడ రమ్మంటారు. బేసికలీ అమ్మ ఉంటే ఒక హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా చాలామంది టర్న్స్ తీసుకుని వస్తూ ఉంటారు బేబీ సిట్టింగ్ చేయడానికి. సో వాళ్ళని హెల్త్ పరంగా కానివ్వండి, లా పరంగా కానీ ఎలాంటి ప్రొటెక్షన్ ఉందంటారు?
అంటే దే ఆర్ కమింగ్ టెంపరీ వీసా అంటాం. Correct. 6 నెలలు. B2 అనేది ఇట్స్ ఫర్ ప్లెజర్. అంతే. సో వై యు ఆర్ విజిటింగ్ అనేది. సో మీరు వీసాకి వెళ్ళినప్పుడు చెప్తారు, మేము మా డాటర్ సన్ అక్కడ ఉంటారు, సో మేము కొన్ని వాట్ ఎవర్ ఇన్ ద కంట్రీ టాప్ టూరిస్ట్ స్పాట్స్ విజిట్ చేస్తాము అనేది జనరలైజ్డ్గా వాళ్ళు చెప్తారు. అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అక్కడ B2లో ఉన్నప్పుడు అనేది. ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా వీళ్ళు మీట్ అవుతారు, వాళ్ళ W2s కానివ్వండి, ట్యాక్సెస్ కానివ్వండి పెడతారు, వీళ్ళకు అప్రూవ్ అవుతుంది, వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళు నిజంగా టూరిస్ట్ స్పాట్స్ విజిట్ చేస్తారా చేయరా, ఇప్పుడు మీరు అన్నట్టు బేబీ సిట్టింగ్ అంటే నేను దాన్ని 2 రకాలుగా చూస్తాను. అంటే ఒక ఉమెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్ దగ్గర నుంచి వచ్చే ఎమోషనల్ సపోర్ట్ వేరే మీకు ఇంకా ఎవరి దగ్గర నుంచి రాదు. 100%. టెక్నికల్గా అంటే ఫస్ట్ 1-2 months యూ డోంట్ ఈవెన్ నో అంటే మీకు ఎట్లా మేనేజ్ చేయాలి లేదా అవసరం, రైట్. సో యువర్ మామ్ విల్ గైడ్ యూ త్రూ. అఫ్ కోర్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఈజ్ వెరీ పర్సనల్ మీకు అది. సో అవసరం కూడా. సో అలా వస్తారు. తర్వాత మేబీ బేబీ కొంచెం పెద్దగా అయినాక దే విల్ గో టు టూరిస్ట్ స్పాట్స్ అదంతా. సో అది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయాక మేబీ పేరెంట్స్ ఇంకొక 6 months అంటే యూజువల్గా ఇన్ ఏ గివెన్ ఇయర్లో 6 months ఉండొచ్చు ఆన్ ఎ విజిటర్ వీసా. 6 months అయిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి యువర్ హోమ్ కంట్రీకి వచ్చి మళ్ళీ ఇంకొక 6 months ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఏంటి అని అంటే దే వాంట్ టు ఎక్స్టెండ్, అంటే ఆ పేరెంట్స్కి ఇంకొక 6 months ఎక్స్టెండ్ చేద్దాము అని. సో అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా మేము చూసేది ఏంటి అంటే ఇందాక మీకు చెప్పినప్పుడు RFEలు వస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్నారు, ఓకే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఈ స్పాట్స్ చూస్తాము అని అన్నారు కదా, మాకు ట్రావెల్ ఐటనరీస్ ప్రొవైడ్ చేయండి, ఏ హోటల్లో ఉన్నారో అదంతా, అండ్ మీ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ కూడా, అంటే వీ కెన్ సీ ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయండి. మీరు ఇప్పుడు లెట్స్ సే మేము నయాగరా ఫాల్స్కి వెళ్తున్నాము అన్నారు సమ్మర్లో, మాకు ప్రొవైడర్స్ అంటే మీరు అక్కడ టికెట్స్ పర్చేస్ చేస్తుంటే ఒకవేళ మీరు రిటైన్ చేయకపోయినా కూడా మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, మీరు అక్కడికి వెళ్ళారా, అక్కడ స్టే చేయాలంటే యూ హ్యావ్ టు స్టే ఇన్ ద హోటల్, రైట్. సో ఇవన్నీ ప్రూఫ్స్ చూపించండి అని కూడా అడుగుతున్నారు ఇప్పుడు. సో విచ్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ ద పేరెంట్స్ టూ. సో యూ హ్యాడ్ టు మేక్ షూర్ అంటే మీరు ఏది చెప్పి ఇక్కడ వీసా తీసుకొని అక్కడికి వెళ్తున్నారో అది డెఫినెట్గా చేయాలి. అంటే మీరు ఆ టూరిస్ట్ స్పాట్స్ సో విజిట్ చేయండి, మీరు అదంతా ఎవిడెన్షియల్గా సేవ్ చేసుకోండి, విచ్ ఈజ్ రియలీ గుడ్. అంటే నాట్ ఓన్లీ ఎవ్రీబడి విల్ గో ఫర్ బేబీ సిట్టింగ్, దే వాంట్ టు బీ దేర్. అంటే ఇప్పుడు మీకు ఇంట్లో ఒక 2-3 kids ఉంటే అందరూ అక్కడే ఉన్నారనుకోండి, పేరెంట్స్ దే వాంట్ టు ట్రావెల్ ఫ్రీక్వెంట్గా. వింటర్ మంత్స్లో ఇక్కడ ఉన్న ఇండియాలో, US సమ్మర్ మంత్స్లో దే వాంట్ టు గో విజిట్. అంటే ఇప్పుడు 2-3 kids ఉంటే ఒక్కొక్కరి దగ్గర 2 months ఉంటారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే దే స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ విత్ ద గ్రాండ్ కిడ్స్. ఎందుకంటే మామ్ అండ్ డాడ్ ఇద్దరూ అంటే వర్క్ చేస్తున్నారు, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తే మీకు కిడ్స్ని తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా ఒక 2 weeks 3 weeks, అదే గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఉంటారు, అక్కడికి వెళ్ళారనుకోండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో అంటే 2-3 రకాలుగా మనం దీన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. బట్ డెఫినెట్గా మీరు ఏదైతే వీసా దగ్గర చెప్పారో డెఫినెట్గా అది ఉంటే బెటర్. సో అంటే 6 months ఉండడమే నేను ఎక్కువగా అడ్వైస్ చేస్తాను. వెన్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు మేక్ ష్యూర్ ఈ ఎవిడెన్సెస్ అన్నీ మీకు అవైలబుల్ ఉండేట్టుగా చూసుకోండి. ఒక్కొక్కసారి ఇలాగా వెళ్ళిన పేరెంట్స్ చాలామంది డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. చాలామంది మేము చూసిన కేసెస్లో ఆర్ నాకు తెలిసిన కేసెస్లో విచ్ నేను మీరు వస్తున్నారంటే కొంతమంది ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు, మేము అక్కడికి పని వాళ్ళలా వెళ్ళాం, ఒక నానిలాగా వెళ్ళాం అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత. ఎస్పెషల్లీ పిల్లలు కొంచెం పెద్దగా ఒక 2 ఏళ్ళు ఒక 3 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళాము అని అనిపిస్తున్న పేరెంట్స్ కూడా ఉంటారు. కానీ వాళ్ళ పిల్లలే, వాళ్ళు అక్కడ చెప్పుకోలేరు, అక్కడ పడలేరు, ఒకలాంటి ఇట్స్ లైక్ ఎన్ ఇంటర్నల్ స్ట్రగుల్ టు దెమ్. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మంచి డాక్టర్స్ లేరని వాళ్ళు దాచుకుని ఇండియాకి ఎప్పుడు వస్తామని ఎదురు చూసి ఇండియాకి రాగానే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల అప్పుడే క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు అక్కడ బేర్ చేయలేరు ఆ కాస్ట్ అని మేము ఇక్కడికి వచ్చి చేయించుకున్నాం. అక్కడ ఉన్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు దే కెనాట్ బేర్ ద కాస్ట్ అని ఇక్కడికి వచ్చే ఉంటారు. సో ఇలా విజిటర్స్ వీసా మీద వెళ్ళినప్పుడు పేరెంట్స్కి ఎలా సెక్యూర్ చేయొచ్చు, హెల్త్ కానివ్వండి ఆర్ హెల్త్ బేసికలీ, అండ్ అఫ్ కోర్స్ ద మారల్ సపోర్ట్ అది పర్సనాలిటీ బట్టి ఉంటుంది. ఐ కాంట్ టాక్ అబౌట్ ఇట్.
సో డెఫినెట్గా ఇన్సూరెన్స్ అండి. సో మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కూడా డూ యువర్ హోంవర్క్. అంటే మీరు అంటే ఎంత కవర్ అవుతుంది మీకు ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. మీరు అది ఇక్కడ తీసుకొని వెళ్తారా, అక్కడ యూఎస్కి వెళ్ళాక ఇన్సూరెన్స్ తీసుకుంటారా? ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఇన్సూరెన్స్ లేకుంటే మీకు ఎక్కువగా కాస్ట్ అవుతుంది పర్సనల్గా. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ బేర్ చేయలేకుండా మేము వెనక్కి వచ్చేసాము, కొన్ని విషయాలు నేను కూడా చూశాను అలాగా పేరెంట్స్కి. బట్ డెఫినెట్గా అక్కడ మీకు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే మీకు ఆ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఫైనాన్షియల్ ఎబిలిటీ లేనప్పుడు మటుకు డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఇన్సూరెన్స్ హెల్ప్స్. సో ఇన్సూరెన్స్లో కూడా ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం కాకుండా మీరు అంటే ఓకే ఇది అంటే ఫ్యూచర్లో ఓకే ఇప్పుడు మా పేరెంట్స్ అక్కడికి వచ్చినప్పుడు సడన్గా క్యాన్సర్ డిటెక్ట్ అయింది, ఇంకా ఏదో డిటెక్ట్ అయింది, ఇలా అయినప్పుడు ఫ్రాక్చర్ అయింది, ఇట్లా స్లిప్ అండ్ ఫాల్ అయినప్పుడు ఇవన్నీ మీరు కవర్ చేస్తారా అనేది ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ మీరు తప్పకుండా అడగాలి. ఇప్పుడు సమ్మర్లో వెళ్తే ఓకే, వింటర్లో వెళ్తే పొరపాటున స్లిప్ అండ్ ఫాల్ అయ్యి ఏదైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఇప్పుడు అది కవర్ అవుతుందా? సో అట్లా గుడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ ప్రొవైడర్స్ని రీచ్ అవుట్ అవి మీరు అవి తీసుకోవడం వలన ఏంటి అంటే ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి వాళ్ళకి, రైట్? ఏజింగ్ అప్పుడు మేకింగ్ ష్యూర్ ఇవి కొన్ని థింగ్స్ ఉంటాయి వాళ్ళ ఏజ్ రిలేటెడ్వి, అవన్నీ కవర్ అవుతున్నాయా ఇన్సూరెన్స్లో చూసుకొని. ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, తీసుకోవాల్సిందే 100%. దట్ విల్ సేవ్ బోత్. అంటే మీ కిడ్స్ని కూడా సేవ్ చేస్తుంది, మీరు కూడా గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు మేము ఇంత వాళ్ళతో ఉన్నాము అని. ఎట్లాగో ఇన్సూరెన్స్ బై చేస్తున్నారు కాబట్టి యూ కెన్ గో. ఎందుకంటే మీకు లోకల్లో డెఫినెట్గా యూ విల్ బీ ఏబుల్ టు America is known for better health care. Correct. But of course wait times ఉంటాయి. Then there are alternatives to that where you can అంటే ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చు మీరు, ఇలా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. కొన్ని ఎమర్జెన్సీ క్లినిక్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకున్నా కూడా కొన్ని లోకల్లో అంటే చిన్నవి లైక్ కోల్డ్ కాఫ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చిన్నవే అనుకోండి అవి, అప్పుడు మీకు ఇన్సూరెన్స్ లేకున్నా కూడా మినిమల్గా కూడా వాళ్ళు కవర్ చేస్తారు. బట్ ఇన్సూరెన్స్ ఉంటే ఇట్స్ గుడ్ ఫర్ యూ. సో డెఫినెట్గా ఐ విల్ అడ్వైజ్ రీసెర్చింగ్ గుడ్ ఇన్సూరెన్స్ అండ్ దెన్ బయింగ్ దట్ ఫర్ ద పేరెంట్స్. విశ్వేశ్వర రెడ్డి గారు, నాకు డెఫినెట్గా మీరు 2 స్టోరీస్ చెప్పాలండి. ఒక స్టూడెంట్ వాళ్ళు చేసిన ఒక తప్పు అని హౌ డిడ్ యూ రెస్క్యూ దెమ్? తప్పు చేయలేదు అయినా వాళ్ళు దే ఆర్ ఇన్ బార్స్ అంటే పట్టుబడిపోయారు తప్పు చేయకపోయినా. అలాంటివి ఏమైనా నాకు 2 స్టోరీస్ చెప్తే ఇట్ బి హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఆడియన్స్. అంటే టిపికల్గా ఇప్పుడు ఈ మోస్ట్ రీసెంట్గా జరుగుతున్న కొన్ని సంఘటనలు ఏంటంటే చాలామంది వచ్చి థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే మనం వెళ్ళిన పర్పస్ ఏంటి? ఫర్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ కాకుండా మనం బయటకు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఈ థెఫ్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఒకసారి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ప్రిపేర్ అయిపోవట్లేదు ఫైనాన్షియల్గా. ఇక్కడ డబ్బు ప్రిపేర్ అయ్యి పేరెంట్స్ పంపిస్తే మేము రిక్వెస్ట్ చేసేది కూడా పేరెంట్స్ ఏంటంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అక్కడ వెళ్ళి చదువుకోవడానికి 2 ఇయర్స్కి అయ్యే మొత్తం డబ్బును మీరు భరించేటట్టు ఉంటేనే పంపండి. లేని పక్షంలో ఏది ఫస్ట్ క్వార్టర్కి చేస్తాము, మిగతా 3 క్వార్టర్లు అక్కడే సంపాదించుకొని చేయాలంటది అది అవ్వదు. దాన్ని రెండవది ఏంటంటే అక్కడ వెళ్ళి పని చేస్తున్నారు చూడండి, స్టోర్లలో పని చేయడం ఒకటి, స్టోర్లో పని చేయడం ఒకటి, స్టోర్లో థెఫ్ట్ చేయడం ఒకటి. స్టోర్లలో పని చేసేదానికి బయట ఎక్కడో స్టోర్లో పని చేసి షూటింగ్ అయ్యి స్టమక్లో షూటింగ్ అయిన నా ఫ్రెండ్ వాళ్ళ పాపకి అయింది, తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ సన్కి డైరెక్ట్ హార్ట్ పక్క నుంచి కూడా బుల్లెట్ వెళ్ళింది. ఇది ఎక్కడో రూరల్లో వెళ్ళి పనిచేస్తారు వాళ్ళు. ఎక్కడైతే రెసిడెంట్స్ ఉన్నారో అక్కడి నుంచి ఒక 1 అవర్ దూరంలో వేరే ద క్రైమ్ ప్లేసెస్లో వెళ్ళి పనిచేస్తున్నారు. అందులో ఇంపాక్ట్ అయ్యారు కొందరు. ఇక్కడ మనకు స్విగ్గీ టైపు అక్కడ ఫుడ్ డెలివరీకి ఉంటుంది కదా, అట్లా వెళ్ళి ఫుడ్ డెలివరీ చేసి అక్కడ ఆయన కారు దొంగతనం కోసం అబ్బాయిని చంపేశాడు. ఇక్కడ హైదరాబాద్ అతనికి చనిపోయాడు. అంటే సెవరల్ యాక్టివిటీ రియల్ యాక్షన్స్ జరుగుతున్నాయి. మనం ఆ అబ్బాయిని మళ్ళీ బాడీని ఇండియాకు పంపించాం. సో ఇదంతా సో మచ్ థింగ్. ఈ డెడ్ బాడీలను కూడా మూవ్ చేయడానికి కూడా మేము ఎంగేజ్ అవుతున్నాము. ఇండియన్ దానిలో చాలామంది ఈ సంఘటనలు జరగడం వల్ల ఒకటి ఈ డెలివరీ బాయ్స్గా వెళ్ళి ఇరుక్కోవడం, అది యాక్చువల్గా యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వర్క్ అండ్ యు ఆర్ డూయింగ్ అండ్ యు ఆర్ ఇంపాక్టింగ్. సెకండ్, యు ఆర్ గోయింగ్ టు ద స్టోర్స్, వెళ్ళి స్టోర్లలో పనిచేయడం. ఈవెన్ అమ్మాయిలు కూడా, మొన్న ఈ మధ్య ఒక అమ్మాయికి 6 వారాలు హాస్పిటలైజ్ అయింది. ఆమెకి బుల్లెట్ అక్కడ వెళ్ళి యాక్చువల్లీ షీ సపోజ్ టు కాల్ 911 ఆర్ సంథింగ్ అని, అది బదులు ఆమె వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసింది. అంటే ఆ గాయ వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు వీడ్స్ కొన్ని స్టేట్లలో ఆథరైజ్ వాటికి లైసెన్స్ ఉన్నాయి అన్నట్టు, సో దే కెన్ గెట్ దట్ త్రూ అథారిటీ తీసుకొని పోవచ్చు. అయితే వాళ్ళు ఆ పాప ఏమడిగిందంటే ఐడి అడిగింది ఆయన్ని. అయితే ఐడి కోసం అని వెళ్ళి గన్ తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే సర్టన్ ఇప్పుడు లిక్కర్ ఉంటే కూడా కావాలనుకుంటే సర్వ్ చేయాలంటే దే హ్యావ్ టు హ్యావ్ అన్ ఐడి టు చెక్. సో
ఐడి చెక్ చేస్తుంటే వాళ్ళు కార్కి వెళ్ళి గన్ తీసుకొచ్చాడు, ఈ అమ్మాయిని షూట్ చేశాడు. అయ్యో. తెలుగు అమ్మాయికి స్టమక్లో బుల్లెట్లు ఉంటే దాన్ని తీసి 6 వీక్స్ తర్వాత మళ్ళీ ఆమె బయటకు వచ్చింది. అంటే పేరెంట్స్గా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చెప్పాల్సింది ఏంటంటే, నాన్న అమ్మ మీరు పని చేయొద్దు, ఈ 2 ఏళ్ళు మేము టేక్ కేర్ చేస్తాం, దానికి అయ్యే డబ్బంతా మేమే భరిస్తామని చెప్పి పంపాల్సింది. అందులో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, అంటే పేరెంట్స్కు వర్సెస్ వీళ్ళ పిల్లలకి. సో అక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్తో అనుకోండి, ఇక్కడ కంఫర్టబిలిటీ లేకపోవడం. ఎవరైతే ఆ డబ్బు లేకపోతే మీరు పంపొద్దు అక్కడికి. పంపి మీరు ఎండేంజరింగ్ యువర్ కిడ్స్, వాళ్ళని అక్కడికి అటువంటి యాక్టివిటీకి ప్రోన్ చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో అది జరగకుండా చూసుకోవాలి. రెండవది, మొన్న ఈ మధ్య ఒక థెఫ్ట్ కేసెస్లో అమ్మాయిలు థెఫ్ట్ చేసి వచ్చారు. అందులో థెఫ్ట్ చేసిన ఐటమ్స్ మేము ఆ కేస్ షీట్ అడుగుతాం. ఆ కేస్ షీట్లో ఏమన్నారంటే ఏదో ఏంటంటే కాస్మెటిక్ ఐటమ్సే కాకుండా తర్వాత ఇది రైస్ బ్యాగ్ కూడా ఉంది అందులో. అంటే రైస్ బ్యాగ్ను కూడా ఎత్తుకొచ్చే పరిస్థితి మనం తీసుకోవద్దు కదా. సో అటువంటి ఐటమ్స్ను మనం అవాయిడ్ చేస్తే బెటర్. ప్లస్ అసలు థెఫ్టే చేయొద్దు. అటువంటి షాప్ లిఫ్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వీసా క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళకి అంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళని మళ్ళీ మనం బెయిల్ మీద తీసుకురావాలి, జైలుకి వెళ్ళాలి, తర్వాత వాళ్ళ వీసా క్యాన్సిల్ అవుతుంది, తర్వాత నెగటివ్ మార్క్ ఆన్ దేర్ లైఫ్ ఫర్ ఎవర్. సో మర్చిపడింది, అది సోషల్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ అవుతుంది. మళ్ళీ ఇండియాకి వస్తే మళ్ళీ అమెరికా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, వీసా ఇవ్వరు ఇక్కడ కాన్సులేట్స్లో. సో ఇవన్నీ వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అన్నిట్లలో కూడా మేము ఎంగేజ్ చేస్తున్నాం. వాళ్ళకి చిల్డ్రన్స్కి ఎక్కడ ఉన్న వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, పేరెంట్స్ని ప్లీడ్ చేస్తున్నాం. మీరు గట్టిగా చెప్పండి పిల్లలకి, మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మీరు పని చేయొద్దు, మీరు పంపిస్తున్న పర్పస్ మీరు చదువుకోవడము. వెళ్ళి అక్కడ $10 $20 పని చేయొద్దు, మీరు $100,000 జాబ్ కొట్టాలి, ప్రాపర్గా ఎడ్యుకేట్ కావాలి, ఎడ్యుకేషన్ అప్లై చేసి మంచి వర్క్ చేసుకొని మంచి జాబ్ సంపాదించుకోవాలి తప్ప ఈ స్టోర్లలో కానీ, గ్యాస్ స్టేషన్లో కానీ, గ్రోసరీ స్టోర్లో కానీ, హోటల్లో కానీ వెళ్ళి షార్ట్ కట్ పని చేయడం కానీ, క్యాష్ జాబ్స్ చేయడం కానీ ఇటువంటివి మర్చిపోండి. ఇప్పుడున్న డిజిటల్ ఏజ్లో ట్రాకింగ్ జరుగుతుంది. మనం ఏదో మనల్ని ఎవరు చూడట్లేదు, మేము చేసుకోవచ్చు ఇవన్నీ జాబులు అనేది మర్చిపోండి. ఇన్ ఫ్యూచర్ మీకు గ్రీన్ కార్డ్ రావాలన్నా, మీకు H1 రావాలన్నా, H1 రెన్యువల్ కావాలన్నా, సిటిజన్షిప్ రావాలన్నా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఒకసారి థెఫ్ట్ కేసులు దొరుకుంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇచ్చే దగ్గర కూడా వీళ్ళు రివ్యూ చేస్తారు. ఏంటి వీళ్ళకి అమెరికా ఏమంటుంది, మా కంట్రీకి రావాలంటే మీ దగ్గర 2 ఉండాలి, అయితే మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అని ఉండాలి, లేదంటే మీ దగ్గర డబ్బని ఉండాలి. ఇవి 2 కాకుండా మేము దొంగలను మాత్రమే వీ డోంట్ వెల్కమ్. మీకు ఏదైతే ఐడియాలజికల్గా లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కాకుండా మా దగ్గరకు వచ్చి గోడలు దీనికి రావడం కానీ, టనల్ రూపకంగా రావడం కానీ, ఇంకో రకంగా విజిటర్ రూపకంగా వచ్చి ఎక్స్ట్రా వయలేషన్ చేస్తూ ఓవర్ స్టే ఉండడం కానీ ఇటువంటి మాత్రం మా దగ్గర జరగొద్దు అని క్లియర్గా చెప్తున్నారు. మేము కూడా వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే పేరెంట్స్ ఎస్పెషల్, ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇస్తే పిల్లలు పనిచేయరు. పిల్లలు ఎక్కడ వెళ్ళి పనిచేయరు. మేము ఇస్తున్న నాన్న మీకు 2 years ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ వర్క్ ఎనీవేర్, ఓన్లీ ఆన్ క్యాంపస్ జాబ్ చేయండి, ఆ జాబ్లో ఆథరైజ్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఒక జాబ్ చేస్తూ జాబ్ అయిపోయింది వాళ్ళ టెన్యూర్, వాళ్ళు వెళ్ళిపోవాలి, అక్కడే ఉండి ఒక 2-3 months వేరే జాబ్ వెతుక్కుందాం అన్న వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. సో వాట్ అబౌట్ దాట్? విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్లో వాళ్ళు దే కెన్ సెర్చ్ ఫర్ అనదర్ జాబ్. బట్ టైం దాటితే మాత్రం దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ బికాజ్ స్టేటస్ ఎక్స్పైర్ అయ్యాక ఆ కంట్రీలో ఉండడానికి ఆస్కారం లేదు. సో 100% విత్ ఇన్ ద అంటే I-94 అంటారు, స్టిపులేటెడ్ టైంలో అయితే నో ప్రాబ్లం. కరెక్ట్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది యుఎస్ది? ట్రంప్ గారు ఏమంటున్నారు? సో ఇజ్ ఈ ఎ పొలిటీషియన్, ఇజ్ ఈ ఎ బిజినెస్ మ్యాన్, ఏంటంటారు? అండ్ ఎలా ఉంది ఆపర్చునిటీస్ ఇండియన్స్ అక్కడ వెళ్ళడానికి, ఉద్యోగపరంగా కానివ్వచ్చు లేకపోతే చదువుకోవడానికి కానివ్వచ్చు? చాలా బ్యూటిఫుల్గా ఉంది కంట్రీ ఇస్ ఆపర్చునిటీస్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ టు లివ్. అంటే పీపుల్ ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ. కొందరు ఏంది మాస్టర్స్కి రమ్మని చెప్తాం, ప్రతి ఒక్కరు రావాలనుకుంటే, ఎందుకంటే గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంటుంది, వరల్డ్ వైడ్ నెట్వర్కింగ్ వస్తుంది మీకు, తర్వాత రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తప్పకుండా రావాలి. అంటే మీ ఫ్యామిలీ కంఫర్టబుల్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే తప్పకుండా యూటిలైజ్ దట్. మేము కూడా పేరెంట్స్ అంటే ప్లీజ్ గివ్ ఏ గిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు యువర్ కిడ్. సో ఇవ్వడం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ సెటిల్ అవుతారు. దాన్ని మీరు ఇక్కడ 1-2 ఎకరాలు అక్యుములేట్ చేసి పెట్టుకొని భూములు ఇవ్వడం బదులు వాళ్ళకి ఏదో రూపకంగా మళ్ళీ ఇచ్చేయాల్సి ఉంటుంది కదా. ఎడ్యుకేషన్ ఇస్ బెస్ట్ గిఫ్ట్ మనం ఇవ్వచ్చు పిల్లలకి. కరెక్ట్. సో అటువంటిది ఏమని చెప్తున్నాం, వచ్చిన పిల్లలకు కూడా మేము విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్లోనే చదువుకోండి. అమెరికా ఎప్పుడు కూడా ఆపర్చునిటీ ఇస్తుంది. మీ దగ్గర టాలెంట్ ఉందా, గ్లోబల్ టాలెంట్ సెర్చ్ చేస్తుంది, నాట్ ఓన్లీ ఇండియన్స్. అమెరికా ఎప్పుడు దే లుక్ ఫర్ ద టాలెంట్. అదేవిధంగా అమెరికా ఈజ్ ద కంట్రీ వేర్ పీపుల్ కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్. ఇన్వెస్టర్ బేస్డ్ కూడా వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది, విచ్ ఈస్ కాల్డ్ EB-5. సో EB-5 రూపకంగా కూడా రావచ్చు. అమెరికా ఏముంటుందంటే మా దగ్గర న్యూ మనీ కావాలి,
మా దేశం రన్ కావాలంటే న్యూ మనీ రావాలి. వరల్డ్లో ఎవరు వచ్చినా కూడా మీ న్యూ మనీ తీసుకొచ్చి మా దగ్గర పెడితే మేము గ్రీన్ కార్డ్ ఇస్తున్నాం. విచ్ ఇస్ EB-5 ప్రోగ్రామ్. అది 10,000 గ్రీన్ కార్డులు ఉంటాయి. అందులో మెజారిటీ చైనా వాళ్ళే యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇండియన్స్ కూడా ఉపయోగించుకోమని చెప్తున్నా. ఫెంటాస్టిక్, గుడ్ వన్. సో అందువల్ల నేనేమంటే బిజినెస్ అమెరికాలో కూడా చేయొచ్చు, కరెక్ట్, దుబాయ్లోనే కాదు, ఎవ్రీవేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డు, ప్లాటినం కార్డ్స్ అని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు రేపు పొద్దున. సో కొన్ని కంట్రీస్లో అంటే వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద గ్లోబ్, ప్రపంచంలో కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే పాస్పోర్ట్ను కూడా అమ్ముతాయి. ఇప్పుడు అమెరికా గ్రీన్ కార్డ్ అమ్మటానికి ఉంది ఎలా ఉందో అక్కడ పాస్పోర్ట్లు కూడా అమ్ముతాయి. అంటే ఆ కంట్రీలో మనం సర్టన్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, అంటే న్యూ మనీ తీసుకొచ్చి న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళు దే విల్ గివ్ ద సిటిజన్షిప్. దుబాయ్ ఇస్తుంది కదా, దుబాయ్ ఇది లాంగ్ టర్మ్ ఇస్తుంది. దుబాయ్ ఎప్పుడు కానీ గోల్డ్ కార్డ్ అట్లా ఇస్తుంది, అంటే రెసిడెన్సీ ఇస్తుంది, బట్ నాట్ ద పర్మనెంట్. బట్ యూఎస్ ఏంటి పర్మనెంట్ ఇస్తుంది. కొన్ని కంట్రీస్ పర్మనెంట్ అంటే యూ కెన్ బికమ్ ఎ సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ. గల్ఫ్ కంట్రీస్ దే డోంట్ అలౌ టు బికమ్ ఎ సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ. సో ఇదైతే 100% వరల్డ్లో 2 బిగ్ కంట్రీస్, ఇండియా అండ్ డెమోక్రసీలో అండ్ అమెరికా. అండ్ ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ వరల్డ్కి గ్లోబల్ టాలెంట్ ఇస్తుంది ఇండియా. వరల్డ్కి గ్లోబల్ బ్యాక్ ఆఫీస్ ఇండియా అవుతుంది, వాళ్ళ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఇండియా అవుతుంది. సో అందువల్ల ఆపర్చునిటీస్ అన్నీ బాగున్నాయి. అంటే తప్పకుండా రావాలని చేస్తున్నాను. కాకపోతే విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్లో మీరు ఉండండి, విత్ ఇన్ ద గవర్నమెంట్ లా ఏదైతే లాస్ ఉన్నాయో దానిలో పనిచేయండి. ఆ ఫ్రేమ్వర్క్లో ఉంటే తప్ప మీకు ఇబ్బంది ఏం లేదు. అవి దాటితే, పరిమితులు దాటితే మీరు ఇండియా అంటే హోమ్ కంట్రీకి వెళ్ళిపోవాల్సింది. మీరేం చెప్తా ఉంటున్నారు టు ద స్టూడెంట్స్ అండ్ యంగ్ యూత్ ఆర్ అక్కడ ఉన్న వాళ్ళకి? సో డెఫినెట్గా ఐ ఎకో విత్ హిమ్. ఆపర్చునిటీస్ చాలానే ఉన్నాయి, బట్ డోంట్ ట్రై టు డూ ఎనీ షార్ట్ కట్స్. డెఫినెట్గా మీ డ్యూ డెలిజెన్స్, మీ హోంవర్క్ చేసుకోండి. మీరు ఏ వీసాలో రావాలనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీకి రావాలనుకుంటున్నారు, ప్లస్ ఏవైతే వర్క్ ఆథరైజేషన్ ఉంటాయో వాట్ ఎవర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డెఫినెట్గా మీరు దానికి కంప్లై అవ్వాలి. ఎందుకంటే ఎనీ స్మాల్ వయలేషన్ ఈజ్ అ వయలేషన్, అండ్ దట్స్ గోయింగ్ టు బి అ బిగ్ డీల్ వెన్ యూ ట్రావెల్ ఇన్ అండ్ అవుట్. ట్రావెల్ చేసినప్పుడు మీకు రిస్క్ అవుతుంది. సమ్ టైమ్స్ వీసా అంటే Fలో వెళ్ళినప్పుడు మళ్ళీ Hకి వెళ్తారు, తర్వాత గ్రీన్ కార్డ్స్కి వెళ్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నిటికీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎంత చిన్న కేసు అయినా కూడా. సో వీసా క్యాన్సిలేషన్స్ ఉంటాయి. సో మీరు విత్ ఇన్ ద రూల్స్లో ఉండి, ఆ ఫ్రేమ్వర్క్లో ఉండి రూల్స్కి కంప్లై అవుతే మటుకు ఇట్స్ డెఫినెట్లీ గుడ్. ఎందుకంటే మేమే చూస్తున్నాము ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడికి వచ్చి మంచిగా మాస్టర్స్ కంప్లీట్ చేసి వెల్ సెటిల్డ్ గుడ్ ప్లేసెస్లో సెటిల్ అవుతారు. అండ్ దే కంప్లై విత్ ఆల్ ద రూల్స్. అంటే దే డూ ద హోంవర్క్. అంటే అంటే చాలా ఇంప్రెస్ అవుతాం వాళ్ళు అడిగే దాంట్లో. అంటే మేము ఇండియాకి వెళ్తా ఉన్నాము, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎలా నేను తీసుకెళ్ళొచ్చా, ఏం అడగాలి మా ఎంప్లాయర్ని, అంటే ఇదంతా కూడా ఎహెడే హోంవర్క్ చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళు. అంటే దేర్ ఇంటెన్షన్ ఈజ్ కంప్లయింగ్ విత్ ద రూల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ preparedness, and at the same time coming back home, meeting the parents, and then again vacation యూజ్ చేసుకొని మళ్ళీ రావడము. సో అట్లాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇట్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. బట్ మీరు ఏది హోంవర్క్ చేయకుండా అన్ని వయలేషన్స్ చేసినప్పుడు డెఫినెట్గా యూ విల్ బీ ఇన్ ట్రబుల్. సో మేక్ ష్యూర్ ఆల్వేస్ కంప్లై విత్ ద రూల్స్, యుల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అహెడ్. అసలు ఏమేమి వీసాస్ ఉన్నాయి, దాని నంబర్స్ ఏంటి ఒకసారి మాకు చెప్తారు? వీసాస్కి యాక్చువల్గా ఆల్ఫాబెట్స్ మనకి ఎక్కువగా. సో యునైటెడ్ స్టేట్స్లో సో F వీసా అనుకోండి, అంటే స్టూడెంట్స్ కోసం. సో F వీసా ఈజ్ ఫర్ ద ఫుల్ టైమ్ స్టూడెంట్స్. అట్లాగే M అని ఉంటుంది వొకేషనల్ పార్ట్ టైం వాళ్ళకి. అండ్ J వీసా అని ఉంటుంది, లైక్ దే కెన్ ఒక ట్రైనర్గా అంటే ట్రైనింగ్కి రావడం, వాళ్ళు రీసెర్చ్కి రావడము అట్లా ఉంటుంది. H1B అన్నప్పుడు వర్క్ వీసాలో, అండ్ వాళ్ళ డిపెండెంట్స్ H4లో వస్తారు. అండ్ దెన్ అట్లాగే మనకి R వీసా ఉంది, రిలీజియస్. ఇప్పుడు ప్రీస్ట్ రావాలనుకోండి, ఎందుకంటే లాట్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి మనకి యునైటెడ్ స్టేట్స్లో. సో ప్రీస్ట్ వాళ్ళు రావాలి అంటే వాళ్ళ R1లో వస్తారనమాట, రిలీజియస్ వీసా. వాళ్ళ డిపెండెంట్స్ రావాలి అని అంటే R2లో వస్తారు. సో అట్లాగే B1 అంటే బిజినెస్లో. మనం ఎక్కువగా B1 B2 అంటూ ఉంటాం, రెండింటిని క్లబ్ చేస్తూ ఉంటాము. సో ఇట్స్ 2 డిఫరెంట్ థింగ్స్. అంటే సమ్టైమ్స్ B1/B2. సో B1 అంటే బిజినెస్ వీసా అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఆఫీస్ సెటప్ ఉండి, అండ్ దెన్ దే హ్యావ్ ఎ స్మాల్ ఆఫీస్, దే వాంట్ టు సెండ్ ఒక పర్సన్ అక్కడికి, అంటే టు అటెండ్ ద మీటింగ్స్ ఆర్ టు ఫైనలైజ్ ద బిజినెస్ డీలింగ్స్. B1 వీసాలో వస్తారు వాళ్ళు. అండ్ దెన్ B2 అంటే ఏంటి అంటే స్పెషల్గా ప్లెజర్, అంటే టు విజిట్ అరౌండ్, టూరిస్ట్ అనమాట, టు విజిట్ ప్లేసెస్ ఇదంతా. దెన్ ఐ వుడ్ సే అలాంటి ప్రొఫెషనల్స్కి కూడా దస్ వీసా, ఐ వీసా ఉంటుంది. ఇప్పుడు యాక్టర్స్కి కూడా, అంటే O వీసా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీకి, ఇప్పుడు P వీసా అనేది పెర్ఫార్మర్స్కి ఉంటుంది. సో అట్లాగే H2B అంటే అది మనకి అంటే ఇండియాకి అప్లికబుల్ కాదు, అగ్రికల్చరల్ అంటే సీజనల్ వర్కర్స్కి. డిఫరెంట్ కంట్రీస్ అంటే ఇండియా
ఈజ్ నాట్ వన్ అమాంగ్ ద కంట్రీ, బట్ ఇప్పుడు మెక్సికో కానివ్వండి, ఇంకా డిఫరెంట్ లాట్ ఆఫ్ కంట్రీ లిస్ట్ ఉంది. సో వాళ్ళ కంట్రీస్ నుంచి సీజనల్ వర్కర్స్ కింద తీసుకొస్తారు యునైటెడ్ స్టేట్స్, లైక్ యూనో హార్వెస్టింగ్ దేర్ యూనో పంటని హార్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు యాపిల్స్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, చెర్రీస్, బ్లూబెర్రీస్, ఇదంతా. సో వాటిని హార్వెస్ట్ చేసినప్పుడు అండ్ అనదర్ ఇప్పుడు మెయింటైన్ చేయడం కానివ్వండి ఆఫీస్ని, యూనో ఇవి ఉంటాయి కదా. సో వాటికి కూడా ఒక వీసా ఉంటుంది. సో దే ఆర్ కాల్డ్ సీజనల్ వర్కర్స్ అనమాట. సో దే కమ్ ల్యాండ్స్కేపింగ్, సో ఇట్లా దే సీజనల్ వర్కర్స్కి ఉంటుంది. సో ఐ వీసా జర్నలిస్ట్కి ఉంటుంది. సో దే కెన్ కమ్ దేర్. సో అథ్లీట్స్కి యూనో అథ్లెట్స్ వీసా, స్పోర్ట్స్. షెఫ్కి స్పెసిఫిక్గా వీసాస్ లేవు, బట్ ఇప్పుడు టాప్ మోస్ట్ షెఫ్ ఇఫ్ దే వాంట్ టు కమ్ టు ది నైట్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, ఇప్పుడు వాళ్ళకి అంటే వెల్ నోన్ రినౌన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ కింద ఓవెన్ కింద రావచ్చు వాళ్ళు. సో అట్లా ఉంటాయి. అండ్ దెన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, ఐ వుడెంట్ సే పర్ఫార్మర్స్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, వీళ్ళు కూడా దే కెన్ కమ్ ఆన్ ఓ వీసా ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్. అంటే ఐ డిడ్ వన్ ఆఫ్ ద ఓ వీసా ఫర్ వన్ ఆఫ్ అవర్ వెరీ వెల్ నోన్ తెలుగు డైరెక్టర్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, కానీ ఆయన చాలా సక్సెస్ఫుల్గా నంది అవార్డ్స్ ఇవన్నీ వచ్చాయి. సో మేము అతను వాళ్ళు యుఎస్లో సినిమా తీస్తాము అంటే వి డిడ్ ఓవన్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ కింద చేసాము వాళ్ళకి కూడా. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీసాస్. సో ఇట్స్ ఆల్ఫాబెటికల్ బేస్డ్ అనమాట. వెరీ నైస్. సో జనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ విశ్వేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు ఇక్కడికి వచ్చారు అండ్ యూ స్పెంట్ మీ వాల్యుబుల్ టైం మాతో, బోల్డంత నాలెడ్జ్ మాకు స్ప్రెడ్ చేశారు. అండ్ ఐ హోప్ మా ఈ నవరస పాడ్కాస్ట్ ద్వారా చాలామందికి ఈ నాలెడ్జ్ వెళ్తుందని మేము ఆశిస్తున్నాము. అండ్ మీరు టైం ఇచ్చినందుకు యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. Thank you so much. Pleasure being here. Yes, and keep helping people and keep growing. Thank you. Thank you very much.